ప్రియులారా, ఈరోజు మనందరం వినబోయేటువంటి మాటలు సాంప్రదాయబద్ధంగా వినకుండా, వచ్చాము గనుక వినాలి అనేటువంటి ఆలోచన లేకుండా ప్రతివారం మనం వింటున్నట్టుగానే వింటూ మరికొంత అదనంగా మన మనసులను వాక్యంపై కేంద్రీకరించి విందాం. మధ్యలో ఎలాంటి ఫోన్ కాల్స్ వచ్చినా దయచేసి వెళ్ళకండి, జాగ్రత్తగా మనసు పెట్టి విందాం. మత్తయి సువార్త 13వ అధ్యాయం తీద్దాం అందరం కలిసి. మత్తయి సువార్త 13వ అధ్యాయము 12వ వచనము అందరూ కలిసి చూద్దాం. మత్తయి సువార్త 13వ అధ్యాయము 12వ వచనం జాగ్రత్తగా చూద్దాం. చదువుతారు ఎవరైనా? కలిగిన వానికే ఇయ్యబడును, వానికి సమృద్ధి కలుగును, లేని వానికి కలిగినదియు వాని యొద్ద నుండి తీసివేయబడును. చాలు, మరొక్కసారి నేను చదువుతున్నాను. కలిగిన వానికే ఇయ్యబడును, వానికి సమృద్ధి కలుగును, లేని వానికి కలిగినదియు వాని యొద్ద నుండి తీసివేయబడును. ఈరోజు మన వర్తమానానికి అంశం ఏమిటో స్క్రీన్ మీద చూద్దాం. ఆన్ ద స్క్రీన్ ఏమిటది? కలిగిన వానికే ఇవ్వబడునా, అది మన అంశం. జాగ్రత్తగా విందాం. కలిగిన వానికే ఇవ్వబడునా. మత్తయి సువార్త 13:12 వచనాన్ని మనం చదివాం. మన అంశం కూడా అదే. కలిగిన వానికే ఇవ్వబడునా. ఇవ్వబడును అన్నాడు యేసుప్రభు 12వ వచనంలో. కలిగిన వానికే ఇయ్యబడును. ఇవ్వడం మాత్రమే కాదు, ఇవ్వబడడం మాత్రమే కాదు, వానికి సమృద్ధి కలుగును, లేని వానికి కలిగినదియు వాని యొద్ద నుండి తీసివేయబడును. కొద్దిసేపు ఒక ప్రశ్న అడుగుతాను. సమాజంలో ఉండే సర్వసాధారణమైనటువంటి ఒక అవగాహనను మీరు నాకు చెప్పండి. కలిగిన వారు అని ఎవరినంటారు? మామూలుగా చెప్పండి. కలిగిన వారు అని ఎవరినంటారు? బాగా డబ్బున్నవారు. అందుకే సమాజంలో ఉన్నోళ్ళు లేనోళ్ళు అనే 2 బృందాల వారు ఉంటారు. ఉన్నోళ్ళు అంటే ఎవరు? డబ్బులున్నవారు, ఆస్తులున్నవారు, సంపదలున్నవారు, ఐశ్వర్యం ఉన్నవారు, అంతేనా? ఏ టెన్షన్ లేకుండా బతికేటోళ్ళు హ్యాపీగా. రెక్కాడితే కానీ డొక్క నిండని పరిస్థితులు వాళ్ళకేముండవు. వారిని మనము కలిగిన వారు అని అనొచ్చు. లేనివారు అనే ఒక గ్రూప్ గురించి చెబుతున్నాడు యేసుప్రభు. మళ్ళీ ఇక్కడ లేనివారంటే ఎవరు? మనకు తెలిసినట్టుగా సమాజంలో డబ్బులు లేనివాళ్ళు, ఆస్తులు లేనివారు, అంతేనా? కలిమి లేనివారు, సంపదలు లేనివారు. ఏ రోజు డొక్క ఆ రోజు నిండాలంతే. కష్టపడితే కానీ కడుపులు నిండని పరిస్థితి. వారిని లేనోళ్ళు అంటాం. కలిగిన వానికే ఇవ్వబడును అనే మాట మనం చూసినప్పుడు బాగా డబ్బులున్నోళ్ళకి బాగా ఇవ్వబడతాయి అనా? బాగా ఐశ్వర్యం ఉన్న వారికి ఇంకెక్కువ అధికముగా ఐశ్వర్యం ఇవ్వబడుతుందనా? అవుననే కొంతమంది బోధలు చేశారు. అవుననే కొంతమంది ఇప్పటికీ బోధలు చేస్తూనే ఉన్నారు. బోధలు చేయడం మాత్రమే కాదు, దీనికి ఒక ప్రత్యేకమైన సువార్తే పుట్టింది. దాని పేరు ఐశ్వర్య సువార్త. ఇంగ్లీష్లో ప్రాస్పెరిటీ గాస్పెల్. ఏ సువార్త? యేసు సువార్త కాదు, ఐశ్వర్య సువార్త. వాళ్ళు చెప్పేది కూడా ఎంత అద్భుతంగా ఉంటుందంటే, కాసేపు అద్భుతం అనే పదమే వాడదాం. మన దేవుడు ధనవంతుడు, మన దేవుడు ఐశ్వర్యవంతుడు. అసలు మన దేవుడు
అసలు మన దేవుడు ఎవరంటే ఆయన పేరే ఉన్నవాడు. నీ పేరేమంటే యేసుప్రభు ఏం చెప్పాడు? ఉన్నవాడు అన్నాడు. దానికి వీళ్ళు ఇది యాడ్ చేశారు. మన దేవుడు బాగా ఉన్నవాడు, మనల్ని కూడా ఉన్నవారుగానే చూడాలనుకుంటున్నాడు. Our God is rich, so he wants all his children to be rich. You know, God is going to bless you, my dear brother, today itself. Come on అని పిలుపునిస్తున్నారు. వింటున్న బోధలే రోజు. మన దేవుడు ఐశ్వర్యవంతుడు కనుక మనల్ని కూడా ఐశ్వర్యవంతులుగా చూడాలనుకుంటున్నాడు అని ఒకటి కాదు, రెండు కాదు, ఎన్నో రకాల బోధలు దీని గురించి ఈరోజు పుడుతూనే ఉన్నాయి, వింటూనే ఉన్నాం. అసలు బైబిల్ అలా ఉందా? బాగా ఉన్న వాళ్ళకి ఇంకా సమృద్ధిగా దయచేస్తానని దేవుడు ఎక్కడైనా చెప్పాడా అని ప్రశ్నిస్తే అక్కడ ఉంది, మన బైబిల్లోనే ఉంది, మన యేసు ప్రభువే చెప్పారు. కలిగిన వారికి ఇవ్వబడును అని యేసు ప్రభు అన్నప్పుడు బాగా డబ్బులున్న వారికే ఎక్కువ ఇవ్వబడుతుంది, ఏమీ లేని వారికి ఉన్నది కూడా తీసివేయబడుతుంది అని అంటే, ఇప్పుడు ఏమీ లేనోళ్ళు అంటే ఇంతకీ ఏమున్నోళ్ళు? ఏదో చిన్న గుడిసున్నోళ్ళు అంతేనా? కట్టుకోవడానికి బట్ట సరిగి లేని వాళ్ళు, తినడానికి తిండి సరిగి లేని వాళ్ళు, ఉండడానికి గూడు సరిగి లేని వారు, వారినే కదా జనరల్గా మనం లేనోళ్ళు అనేది. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు మాటల ప్రకారంగా లేని వారికి ఉన్నది కూడా తీసివేయబడుతుందంటే ఉన్న గుడిసె కూడా ఎత్తేస్తానన్నా? బంజారా హిల్స్లో మంచి భవనం ఉన్నవాడికి జూబ్లీస్లో కూడా ఒకటి ఇస్తానన్నా? ఆలోచించండి. హైదరాబాద్లో ఆస్తులు ఉన్నవాడికి సికింద్రాబాద్లో కూడా ఇస్తానన్నా? అవునో కాదు? ఒకసారి బైబిల్లోనే తొంగి చూద్దాం. మత్తయి సువార్తలోనే 6వ అధ్యాయానికి ఒకసారి వద్దాం. మత్తయి సువార్తలోనే 6వ అధ్యాయం 19వ వచనం ఒక్కసారి చూద్దాం. 19. అదే యేసు ప్రభు వారే, మత్తయి సువార్త 13లో ఏ యేసు క్రీస్తు ప్రభు వారైతే మాట్లాడారో అదే యేసు ప్రభు మాట్లాడుతున్నాడు ఇక్కడ. భూమి మీద నీ కొరకు ధనమును కూర్చుకొనవద్దు. ఇక్కడ చిమ్మెటయు తుప్పును తినివేయును, దొంగలు కన్నము వేసి దొంగిలెదరు. పరలోకమందు మీ కొరకు ధనమును కూర్చుకొనుడి, అచ్చట చిమ్మెటైనను తుప్పైనను దాని తినివేయదు, దొంగలు కన్నము వేసి దొంగిలరు. నీ ధనం ఎక్కడుండునో అక్కడనే నీ హృదయం ఉండును. 24వ వచనం, ఎవడును ఇద్దరు యజమానులకు దాసుడుగా ఉండనేరడు. అతడు ఒకని ద్వేషించి ఒకని ప్రేమించును, లేదా ఒకని పక్షముగా నుండి ఒకని తృణీకరించును. మీరు దేవునికిని నెక్స్ట్ సిరికిని దాసులుగా ఉండనేరరు. ఈ మాటలన్నీ యేసుప్రభు చెప్పినవే. భూమి మీద ధనమును కూర్చుకోమంటున్నాడా వద్దంటున్నాడా? అక్కడ పాయింట్, వద్దంటున్నాడు. ఇక్కడ కూర్చుకోవద్దు అని చెప్పిన ఆయన అక్కడ 13వ అధ్యాయంలో మీరు ఎంత కూర్చుకుంటే అంత ఆశీర్వదించబడతారు అని ఎందుకంటాడు? వెరీ సింపుల్. లూకాసు వార్త 12వ అధ్యాయం, లూకాసు వార్త 12వ అధ్యాయం 15వ వచనము చూద్దాం. 15. మరియు ఆయన వారితో, మీరు ఏ విధమైన లోభమునకు ఎడమియ్యక జాగ్రత్త పడుడి. ఈ జాగ్రత్తకు చూద్దాం ఈ మాట. ఒకని కలిమి విస్తరించుట వాని జీవమునకు మూలము కాదు అనెను. ఇక్కడ కూడా బాగా సంపాదించుకోమని చెప్పట్ల, జాగ్రత్త అని చెబుతున్నాడు. ఒకవేళ మీ మనసు ధనంపై, ఐశ్వర్యంపై, సిరి సంపదలపై, ఆస్తిపాస్తులపై ఒకవేళ మళ్ళుతుందేమో జాగ్రత్త. అసలు ధనవంతులు పరలోక రాజ్యంలో ప్రవేశించుట చాలా కష్టం అని చెబుతున్నాడు ఆయన బోధల్లో. అలాంటప్పుడు కలిగిన వానికి ఇవ్వబడునే మాటలో కలిగిన వారు అంటే బాగా డబ్బులున్నోళ్ళు, ఆస్తులున్నోళ్ళు, అంతస్తులున్నోళ్ళు, కలిమి ఉన్నవాళ్ళు, సంపదలు ఉన్నవాళ్ళని ఎలా అనుకుంటాం మనం? అనుకోవడానికి వీలు లేదు అని ఈ మాటలన్నీ చెప్పేస్తున్నాయి. రైట్. మరి దాని అర్థం ఏమిటి? అసలు కలిగి ఉన్నవారంటే ఏమి కలిగి ఉన్నవారు, లేని వాళ్ళంటే ఏమి లేనివారు, అది అక్కడ మనం ఆలోచించాలి. యేసుక్రీస్తు ప్రభు యొక్క మాటలు మనకు అర్థం కావాలంటే జాగ్రత్త విందాం ఈ మాట. అది ఏ సువార్త పుస్తకంలోనైనా యేసుక్రీస్తు ప్రభు యొక్క మాటలు మనకు అర్థం కావాలంటే ముందుగా మన గురించి మనకు తెలియాలి. రెండోసారి ఈ మాట రిపీట్ చేస్తున్నా. ఫర్
ఎగ్జాంపుల్ మత్తయి సువార్త 13. ఇప్పుడు మనం చదివింది అదే. యేసుక్రీస్తు ప్రభు యొక్క మాటలు మత్తయి సువార్త 13వ అధ్యాయంలో ఇప్పుడు మనం చదివిన 12వ వచనం ఏదైతే ఉందో ఆ మాట మనకు అర్థం కావాలంటే ముందుగా మన గురించి మనకు తెలియాలి. మనం ఏంటో మనకు అర్థం కావాలి. యేసు ప్రభుని అర్థం చేసుకోవడం కంటే ముందు మన గురించి మనం అర్థం చేసుకుందాం. మనము అంటే ఎవరనుకుంటున్నారు ఇక్కడ? కాసేపు లోపల ఉన్నోళ్ళు, మందిరానికి వచ్చేవాళ్ళు, ఇంకెక్కువ మాట్లాడితే మనమే క్రైస్తవులం, సంఘస్థులం, బైబిల్ కలిగిన వారం. మనలాంటి వాళ్ళు ఎందరో ఉన్నారు ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవులుగా పిలువబడేవారు. రైట్. బయట ఉన్న వాళ్ళ గురించి, సంఘము వెలుపట్టున్న వాళ్ళ గురించి కాసేపు పక్కన పెట్టి సంఘస్థులను, లోకస్తుల గురించి కాదు, సంఘస్థుల గురించి నేను ఒక ప్రశ్న అడుగుతున్నా. అందరం కలిసి జాగ్రత్తగా ఆలోచిద్దాం, ఆన్సర్ చెప్పడానికి ట్రై చేయండి. మందిరానికి వచ్చే 50 మందో 100 మందో 1000 మందో అందరిది ఒకే మనస్తత్వం ఉంటుందా? రకరకాల మనస్తత్వాల వాళ్ళు ఉంటారా? ఇన్ జనరల్ రకరకాల మనస్తత్వాలు కలిగిన వారు ఉంటారు. అందరూ ఒకే మనస్తత్వము, అందరిది ఒకే మైండ్ సెట్, అందరిది ఒకే మెంటాలిటీ ఉండదు. ఇది మనకు తెలిసిన నిజం. క్వశ్చన్ నెంబర్ 2, మందిరానికి వచ్చేవాళ్ళు, పోనీ సభలకు వచ్చేవారు, మీటింగ్స్ ఏమైనా కానివ్వండి, అందరూ ఒకే మైండ్తో వస్తారా మీటింగ్కి వచ్చే వాళ్ళందరూ? లేకపోతే ఒక్కొక్కరు ఒక్కొక్క మైండ్ సెట్తో, ఒక్కొక్క మైండ్ ఫ్రేమ్తో వస్తారా? అది చెప్పండి మీరు. అందరూ ఒకే మైండ్తో వస్తారా? రారని మీరు అంటున్నారు, నేను అంటున్నాను. రైట్. మళ్ళీ ఎందుకు వస్తారు? వచ్చే వాళ్ళందరినీ మనం ఎలా డివైడ్ చేయొచ్చు అని ఆలోచిస్తే, క్రైస్తవ సభలకు వచ్చే వాళ్ళల్లో ఎలాంటి బృందాలు ఉంటారో జనరల్గా కొన్ని డివిజన్స్, కొన్ని గ్రూప్స్ మీకు ముందు నేను పెట్టే ప్రయత్నం చేస్తాను. అందులో ఒక గ్రూప్, ఫ్రెండ్స్కి కాల్ చేసి మనం చాలా రోజులైంది కలుసుకోక, మీటింగ్ వస్తే కలుసుకుందాం. అర్థమైంది లేదు పాయింట్? ఇది ఒక గ్రూప్. ఏమి గ్రూప్ ఇది? కలుసుకోవడానికి వచ్చే గ్రూప్. ఎక్కడ కలుసుకోవడానికి ఇంగ్లీష్లో ఏమంటారు చెప్పరా? మీటింగే. దేవుని మీటింగ్కి ఎందుకు వస్తారంటే ఫ్రెండ్స్తో మీట్ అవ్వడానికి. పక్కా ఇది నిజం. ఒక బ్యాచ్ ఉంటుంది. ఇది మామూలుగా ఫ్రెండ్స్ అందరూ కలుసుకునేది ఎక్కడ అంటే ఏ బీచ్లలో, ఏ పార్కులలో, ఏ హోటల్స్లోనే కలుసుకుంటారు జనరల్గా. దేవుని సభలను స్నేహితులతో కలుసుకోవడానికి ఒక అడ్డాగా మార్చుకుండే ఒక బ్యాచ్ అది. నేను చెప్పింది కరెక్ట్ కాదు మీరు చెప్తే నేను ముందుకు నెక్స్ట్ పాయింట్కి వెళ్తాను. ఎస్ఆర్ నో చేయొద్దండి. అవునా? మీటింగ్ ఉన్న చోట ముందే ఫోన్లు చేసి ఏంటి సంగతి, చాలా రోజులైంది, ఏంటి ఈ మధ్య కలుసుకోవట్లేదు, మనం ఎప్పుడు కలుసుకుందాం ఏంటి, వచ్చే వారం నుంచి మీటింగ్స్ కదా, అక్కడికి వచ్చే కలుసుకుందాం, అక్కడ మాట్లాడుకుందాం. స్టేజ్ మీద ఉన్న ఆయన మాట్లాడితే వినడానికి కాదు, వాళ్ళు మాట్లాడుకోవడానికి ఈ మీటింగ్కి వస్తారు. ఫ్రీగా కలుసుకోవచ్చుగా, డబ్బులు అవసరం లేదు ఇక్కడ. ఇది ఒక బ్యాచ్. ఈ బ్యాచ్ అన్ని తరాలలో ఉన్నారా? మన తరంలోనే ఉన్నారా? అన్ని జనరేషన్స్లో మనం కొంచెం ఫాస్ట్గా ఉన్నాం, ఎందుకంటే ఫోన్లు ఉన్నాయి కనుక. సెకండ్ బ్యాచ్ అసలు మీటింగ్ ఎలా జరుగుతుందో, ఎలా ఉందో, లైట్లు ఎలా ఉన్నాయో, ఆ వైభవం ఎలా ఉందో, అంత ఆ ఏర్పాట్లు ఎలా ఉన్నాయో దాని అలా చూసి వెళ్ళిపోవడానికి వచ్చే ఒక బ్యాచ్ ఉంటుంది. పెద్ద మీటింగ్ జరుగుతుంది, అలా ఉండాలి, వెళ్ళేసి ఏదో ఎగ్జిబిషన్ చూసినట్టుగా, అంతేనా? పెద్ద ఎగ్జిబిషన్స్ ఉంటాయి కదా, ఎగ్జిబిషన్స్కి ఎందుకు వెళ్తాం? చూడ్డానికి. అలాగే పెద్ద మీటింగ్ అంటే అబ్బబ్బా స్టేజ్ చూడాలి, స్టేజ్ చూడ్డానికైనా వెళ్ళాలంతే. ఎన్ని లైట్లు, ఎంత సిస్టము, ఆ సౌండ్ బాక్సుల్లో సౌండ్ వస్తుంది బాసు, మత్తిపోతుంది అంతే. 3 రోజుల మీటింగ్స్ ఒక్కరోజైనా అలా వచ్చి చూసేసైనా వెళ్ళిపోవాలి. ఈ బ్యాచ్ ఏ బ్యాచ్ చెప్పనా? ఏర్పాట్లను చూసి ఏదో ఒక రకమైన సంతోషానికి గురై వెళ్ళిపోవడానికి వచ్చే బ్యాచ్. ఇలాంటి బ్యాచ్ ఉంటుందో ఉండదో మీరు చెప్పండి. ఎస్ మీరు చెయ్యి ఎత్తితే కానీ నేను నోరెత్తను. ఓకేనా? అందరికీ ఓకే.
రైట్, ఇప్పుడు మూడో బ్యాచ్ చెప్తాను. మ్యూజిక్ భలే ఉంటుంది అక్కడ. ఏం బాగుంటుంది? పాటలకు మ్యూజిక్ ఉంటుంది. అబ్బబ్బబ్బబ్బా, ఎంతమంది ఆ కీబోర్డ్ కానీ, తబలా కానీ, రిథమ్స్ కానీ, గిటార్ కానీ, ఏవైతే ఉన్నాయో ఫ్లూట్ కానీ, ఆ మ్యూజిక్ వినేసి వచ్చేయచ్చు. ఏం మ్యూజిక్ అన్నా, అసలు నేను ఆ జీవితంలో ఎప్పుడు చూడలేదు. వీళ్ళదే బ్యాచ్ చెప్పనా? మ్యూజిక్ కోసం వచ్చే బ్యాచ్, పాటల కోసం వచ్చే బ్యాచ్. అనగానే పండగ చేసుకోకండి, పాటల్లో భావం కోసం కాదు. ఊరికే పాట ఓసారి రాగం భలే ఉంటుంది, బాగా ఎంజాయ్ చేయొచ్చు సాంగ్స్. మ్యూజిక్ కొరకు, పాటల కొరకు. పాటలంటే భక్తితో వినే పరిస్థితి కాదు. పాడేటోళ్ళు ఎంతో ఆమె వాయిస్ ఉందండి, ఏమి వాయిస్. ఆ స్పెషల్ సింగర్ వస్తున్నారట, వెళ్ళేసి విందాం. ఆ స్పెషల్ సింగరు మరి ఎలాంటి సింగరో, ఎక్కడి నుంచి తీసుకొని వస్తున్నారో అవన్నీ వద్దు ఇప్పుడు లెక్కలు. ఇదొక బ్యాచ్. ఎన్ని బ్యాచ్లు చెప్పాను? 3 బ్యాచ్లు. ఒకటి స్నేహితులతో కలుసుకోవడానికి వచ్చే బ్యాచ్, మీటింగ్కి. నంబర్ 2 ఏర్పాట్లను చూడడానికి వచ్చే బ్యాచ్. నంబర్ 3 అక్కడున్న వాయిద్యాలు వాయిస్తుంటే వినడానికి వచ్చే బ్యాచ్. 4వ బ్యాచ్ చెప్పే ముందుగా మీరు చెప్పండి, ఈ 3 బ్యాచ్లను చూసి దేవుడు ఏమైనా ఆనందిస్తాడా? చెప్పండి. వచ్చారుగా మీటింగ్కే వచ్చారుగా, అటెండెన్స్ వేసుకున్నారుగా, ఆనందిస్తే ఏమవుతుంది దేవునికి? మన మనసు ఒప్పుకోవట్లేదు దేవుడు ఆనందిస్తాడని చెప్పడానికి. దేవుణ్ణి అడ్డు పెట్టుకొని మనోళ్లతో కలుసుకోవడానికి వచ్చే వాళ్ళని చూసి దేవుడు ఎందుకు ఆనందిస్తాడు? లైట్లను చూసి వెళ్ళిపోవడానికి వచ్చే బ్యాచ్ని చూసి దేవుడు ఎందుకు ఆనందిస్తాడు? మ్యూజిక్ని ఏదో వినేసి వెళ్ళిపోవడానికి వచ్చే బ్యాచ్ని చూసి, పాటలు అయిపోగానే వెళ్ళిపోతారు కొంతమంది, వాళ్ళని చూసి దేవుడు ఎందుకు ఆనందిస్తాడు? ఇక 4వ బ్యాచ్ ఒకటి ఉంది. ఆ 4వ బ్యాచ్ని బైబిల్లోనే చూద్దాం. 5 రొట్టెలు 2 చేపలు. డబ్బులు తీసుకొని పంచిపెట్టాడా, ఫ్రీగా పంచిపెట్టాడా? యేసుప్రభు వారు ఫ్రీగా పంచిపెట్టాడు, కడుపులు నింపాడు. విషయం ఏంటంటే, ఫ్రీగా కడుపులు నింపేసరికి అందరికి ఒక ఆలోచన వచ్చింది. ఏమని? నేను చెప్పడం కాదు, మీరే చూడండి. యోహాను సువార్త 6 తీద్దాం. యోహాను సువార్త 6వ అధ్యాయం మొదటి 14 వచనాలు. 5 రొట్టెలు 2 చేపలు. 5 రొట్టెలు 2 చేపలు సందర్భం. అందరికి పంచిపెట్టిన తర్వాత 15వ వచనములో 15 అందులో ఏముందో చూద్దాం. చదవండి. రాజుగా చేయుటకు వారు వచ్చి తనను బలవంతముగా పట్టుకొనబోచున్నారని యేసుప్రభు వారు ఎరిగి మరలా ఎవ్వరికీ కనబడకుండా కొండకెళ్ళిపోయాడు. మీరు చెప్పండి, రాజుగా చెయ్యాలన్న ఆలోచన 15th verseలో ప్రజలకు ఎందుకు వచ్చింది? పైన మొదటి 14 వచనాల్లో ఫుడ్ ఫ్రీగా పెట్టాడు కనుక. అసలు ఒక రోజు కడుపులు నింపుకోవాలంటే సామాన్య ప్రజలకు ఎంత కష్టమో బాగా తెలుసు. రోజంతా కష్టపడితే కానీ కడుపులు నిండవు. అలాంటిది ఆయన దగ్గరికి వెళ్ళి కూర్చుంటే 2 గంటలు అర్థమైన అర్థం కాకపోయినా చెప్పింది విన్నట్టుగా నటించినా పర్లేదు, ఫుడ్ పెడతాడు. అది ఫ్రీగా ఫుడ్ పెట్టేటోడే మనకు రాజు అయితే ఎంత బాగుంటుంది, ట్యాక్సులు కట్టించుకోకుండా. ఎవ్వరికి కనబడకుండా వెళ్ళిపోయేసరికి వాళ్ళు యేసు ప్రభును వెతకడం ప్రారంభించారు. 24వ వచనం. 24 కాబట్టి యేసును ఆయన శిష్యులను అక్కడ లేకపోవుట జనసమూహము చూచినప్పుడు వారా దోణెలెక్కి యేసు ప్రభుని ఏమి చేయొచ్చు చెప్పండి? వెదుకుచూ కపెర్నహూమునకు వచ్చిరి. ఎక్స్క్యూజ్ మీ, యేసు ప్రభు ఎవరు? వాళ్ళ దృష్టిలో ఒక బోధకుడు. యేసు ప్రభు ఎవరు? వాళ్ళ దృష్టిలో ఒక ప్రీచర్, ఒక టీచర్. ఇంకా చెప్పాలంటే ఒక స్పీకర్, పబ్లిక్ స్పీకర్.
అనేక మంది జనసమూహం ఎదుట నోరు తెరిచి గొప్పగా మాట్లాడే ఒక అద్భుతమైనటువంటి స్పీకర్. వాళ్ళ దృష్టిలో అంతే. స్పీకర్ కోసం జనాలు వెతుకుతున్నారు. చూడండి ఎంత బాగుందో ఇది. వెతుకుచు సముద్రపు టద్దరిని ఆయనను కనుగొని, 25వ వచనం, సముద్రపు టద్దరిని ఆయనను కనుగొని బోధకుడా, బోధకుడు అంతే వాళ్ళ దృష్టిలో, బోధకుడా నీవెప్పుడు ఇక్కడికి వచ్చితివని అడగగా, అప్పుడు యేసు ప్రభు, నేనంటే మీకెంత అభిమానం, టిఫిన్లు చేశారా లేదా అని అడగల. ఏమంటున్నాడు చూడండి నెక్స్ట్ మాట, మీరు సూచనలను చూచుట వలన కాదు కానీ రొట్టెలు భుజించి తృప్తి పొందుట వలననే నన్ను వెతుకుచున్నారని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని చెప్తున్నాడు ముఖం మీద. నన్ను వెదికేది మీరు ఎందుకో బాగా తెలుసు, నా కోసం మీరు పరుగులెత్తింది ఎందుకో తెలుసు, అంత ఇంట్రెస్ట్గా నన్ను మీరు కనుగొనింది ఎందుకో బాగా తెలుసు. మీకు అవసరాలు ఉన్నాయి, నా దగ్గరకు వస్తే తీరుతాయి. ఆ అవసరాలు తీర్చుకోవడానికి నేను కనబడకపోతే వెతుకుతున్నారు. అక్కడికేదో నేనేదో అర్థమై నా దగ్గరికి వస్తే నేను ఇవ్వాల్సిందేదో, నేను ఇవ్వాలనుకుంటుందేదో అది తీసుకోవడానికి కాదు. మీరు రొట్టె దేనికి? రొట్టెల కొరకే మీరు వస్తున్నారని చెప్పాడు వాళ్ళకు. రొట్టె దేనికి? శరీరానికి, మట్టి శరీరానికి. ఈ మట్టి శరీరానికి ఉండే అవసరతలు తీర్చుకోవడానికి మీరు నా దగ్గరకు వస్తున్నారే కానీ నిజంగా నాపై ఇంట్రెస్ట్ ఉండి కాదు. మీకు మీ ఇంట్రెస్ట్ నాపై కాదు, మీ శరీరంపై, మీ జీవితంపై, ఈ 3 నాళ్ల ముచ్చటపై. ఈ చిన్న జీవితంలో మీకు అవసరాలు ఉన్నాయి, ఆ అవసరాలు నేను ఎలాంటి అవసరమైనా తీరుస్తానని మీకు ఒక కన్ఫర్మేషన్ వచ్చింది. అందుకే మనం రాజు చేయాలనుకున్నారు మీరు. తండోపతండాలుగా నన్ను వెతుకుచూ మీరు పరిగెత్తుకుంటూ వస్తున్నారంటే అంత అమాయకంగా మిమ్మల్ని నమ్మేసి ఆనందించి పండుగ చేసుకునేవాడిని కదా నేను. శరీర అవసరతలు, అక్కడ రొట్టె అన్నాడు. కొందరు రొట్టెల కోసం వస్తారు. శరీరం. అసలు యేసుక్రీస్తు ప్రభు దగ్గరకు వచ్చే వాళ్ళందరూ ఏ అవసరతలతో వస్తున్నారో ఒక్కసారి మనం జనరల్గా పబ్లిక్ని ఆలోచిద్దాం. పరీక్షల్లో పాస్ కావడానికి ఒకరు, ఉద్యోగాలు కొట్టడానికి ఒకరు, ప్రమోషన్ల కోసం ఒకరు, రోగాలు పోవడం కోసం ఒకరు, కోర్టు సమస్యల నుంచి బయటపడడానికి ఒకరు, అప్పులు తీర్చుకోవడం కోసం ఒకరు. ఇవన్నీ ఈ జీవిత కాలం నుండి శరీర అవసరతలే. ఆ అవసరతలు తీర్చుకోవడానికి వస్తున్న ప్రజలే ఎక్కువ మంది కానీ అసలు దానికోసం వస్తున్న వాళ్ళు లేరు. వినేటోళ్ళ గురించి పక్కన పెట్టేద్దాం, విమర్శ కాదు కానీ వాస్తవం మాట్లాడితే ఇప్పుడే మాట్లాడుకున్నాం ఐశ్వర్య సువార్త గురించి. ఐశ్వర్య సువార్తను చెప్పే సువార్తన దుర్వార్తన? అది దుర్వార్తే. దానిని బోధించే బోధకుల పిలుపు ఎలా ఉంది ఈరోజు? ఎవరు చెప్పారు మీరు పరీక్షల్లో పాస్ కారని? యేసు పిలుచుచున్నాడు. ఎప్పుడు పిలిచాడో ఎవరికి తెలియదు. ఎవరు చెప్పారు నీకు ఉద్యోగం రాదని? యేసు పిలుచుచున్నాడు. లేదా ఎవరు చెప్పారు మీకు కోర్టు సమస్యలు తీరవని? పిలుస్తున్నాడు. ఎవరు చెప్పారు నీకు పెళ్లి కాదని? పిలుచుచున్నాడు. ఎవరు చెప్పారు నీకు ఇల్లు రాదని? పిలుచుచున్నాడు. పిలిచేవాళ్ళు అలానే పిలుస్తున్నారు, వచ్చేటోళ్ళు అలానే వస్తున్నారు. దిస్ ఇస్ ద సీన్ మన కంటికి కనబడేది. ఆ రోజు తన దగ్గరకు వచ్చిన వాడితో అంటున్నారు మీరు రొట్టెల కోసం వస్తున్నారని. ఇప్పుడు వచ్చేటోళ్ళు ఏమంటాడు? ఉద్యోగాల కోసం వస్తున్నారు నా దగ్గరికి, రోగాలు పోవడానికి వస్తున్నారు మీరు నా దగ్గరికి, పరీక్షలో మార్కుల కోసం వస్తున్నారు మీ దగ్గరికి. దానికి ఇప్పుడు వచ్చినటువంటి మరీ పెద్ద బిజినెస్ టాక్టిక్ ఏంది? ప్రేయర్ పెన్నులు, ప్రేయర్ ప్యాడులు, ప్రేయర్ క్వశ్చన్ పేపర్లు కూడా ఉంటే బలుండేది. అది ఎప్పుడు వస్తుందో ఏమో. సరిగా చదవకపోతే మా అమ్మ భయంకరంగా కొట్టేది నన్ను చిన్నప్పుడు. ఆ పెన్ను ఏదో నా చిన్నప్పుడు ఉంటే మా అమ్మకు రోజు పెన్ను చూపించేవాడిని, నువ్వు భయపడదు నేను పాస్ అవుతానని. ఆ రోజుల్లో మనకు లేకపాయే ప్రేయర్ పెన్ను, ప్రేయర్ ప్యాడ్. ఆ
అప్పట్లో ప్రేయర్ ఆయిల్ మాత్రమే ఉండేది, ఇప్పుడు మొత్తం అన్ని కిరాణా కొట్టంతో వచ్చేసింది. ఇప్పుడు ప్రేయర్ హ్యాండ్ కర్చీఫ్స్. నాకు నిజంగా తెలియక ఒకరోజు అడిగాను, ఎవరిని ఏం చేస్తారు హ్యాండ్ కర్చీఫ్స్ అంటే ఊపుతారట మీటింగ్కి వెళ్ళి. ఊపుడా? 20 రూపాయలు పెట్టి హ్యాండ్ కర్చీఫ్ అక్కడే కొని అక్కడికి వెళ్ళి ఊపుకోవడానికా? ఇంట్లో పెద్ద పెద్ద టవళ్ళు దుప్పట్లే ఉన్నాయి, ఊపొచ్చు. అక్కడికి వెళ్ళి డబ్బులు ఇచ్చి కర్చీఫ్ ఊపడం ఏంటి నాకు అర్థం కాదు. ఎక్స్క్యూజ్ మీ, ఇప్పుడు చెప్పండి, ఈ బ్యాచ్ అనేది ఒకటి ఉందా లేదా చెప్పండి మీటింగ్కి వచ్చేటోళ్ళు? శరీర అవసరాలు తీర్చుకోవడానికి మీటింగ్లకు వచ్చేవాళ్ళు. ఎవరి సభలవి? పేరు క్రీస్తు సువార్త సభలు. క్రీస్తు సభలకు శరీర అవసరాలు తీర్చుకోవడానికి వచ్చేవాళ్ళు ఎక్కువ ఉంటారా తక్కువ ఉంటారా? జనరల్గా మీరు చెప్పాలి. ఎక్కువ వాళ్ళే. నాకంటే ఎగ్జాంపుల్స్ మీకే ఎక్కువ తెలుసా? నాకు బాగా తెలుసు. ఇది 4వ బ్యాచ్. చెప్పండి 4 బ్యాచ్లు ఏంటో. నెంబర్ 1 అడ్డా, ఫ్రెండ్స్ని కలుసుకోవడానికి అడ్డా, అదొక బ్యాచ్, అడ్డమైన బ్యాచ్. 2వ బ్యాచ్ ఏంటి? ఏర్పాట్లు చూడటానికి వచ్చే బ్యాచ్. 3వ బ్యాచ్ ఏంటి? మ్యూజిక్ కోసం వచ్చే బ్యాచ్. 4వ బ్యాచ్ శరీర సంబంధమైన అవసరాలు తీర్చుకోవడానికి వచ్చే బ్యాచ్. నేను ఒక ప్రశ్న అడిగే ముందుగా, ఈ 4 బ్యాచ్లు నిజంగానే ఉన్నారా? నేనేమన్నా అబద్ధాలు చెప్తున్నానా? మీరు చెప్పాలి. ఉన్నారా? ఎక్కడ ఉన్నారు? సభలలో ఉంటారు. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, మందిరానికి వచ్చే వాళ్ళల్లో కూడా ఉంటారు. అందరూ ఒకే మైండ్ ఫ్రేమ్తో రారు, అందరూ ఒకే మనస్తత్వంతో రారు. రైట్. అలా ఒకరోజు యేసు ప్రభు దగ్గరకు పెద్ద జనసమూహం వచ్చింది. ఆ జనసమూహం గురించి మాట్లాడే ముందుగా ఆ యోహాను సువార్త 6వ అధ్యాయంలో దాన్ని ఫినిష్ చేసేద్దాం. మీరు సూచనలను చూచుట వలన కాదు కానీ రొట్టెలు భుజించి తృప్తి పొందుట వలననే నన్ను వెతుకుచున్నారని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. నెక్స్ట్ మాట వెంటనే చూద్దామే ముందు. క్షయమైన ఆహారము కొరకు కష్టపడకుడి గాని, బాగా విందాం, నిత్య జీవము కలుగజేయు అక్షయమైన ఆహారము కొరకే కష్టపడుడి, మనుష్య కుమారుడు దానిని మీకు ఇచ్చును, ఇందుకై తండ్రి అయిన దేవుడు ఆయనకు ముద్ర వేసి ఉన్నాడని చెప్పాను. చాలు. ఎవరెవరు ఎందుకోసం వస్తున్నా అందరినీ మాత్రం ఒక్కదాని కోసమే రమ్మంటున్నాడు. బాగా ఆలోచించండి. నువ్వు ఫ్రెండ్స్ని కలుసుకోవడానికి వస్తున్నావో, మ్యూజిక్ని చూడడానికి వస్తున్నావో, ఏర్పాట్లు చూడడానికి వస్తున్నావో, శరీర అవసరాలు తీర్చుకోవడానికి వస్తున్నావో నాకు తెలియదు, కానీ నువ్వు రావాల్సింది మాత్రం దీనికోసం అంటున్నాడు. దేనికోసం? అక్షయమైన ఆహారం కోసం రావాలి. అదే నీకు నిత్య జీవాన్ని తెచ్చిపెడుతుంది. ఆ అక్షయమైన ఆహారం పేరేమిటి? వాక్యం. అంతేనా? ఆ అక్షయమైన ఆహారం పేరేంటి? వాక్యం. అసలు ఎవరైనా సరే వచ్చే వాళ్ళందరూ దేనికి రావాలి? ఈ అక్షయమైన ఆహారం కోసం రండి. అది నేను ఇస్తాను, మీకు సమృద్ధికి ఇస్తాను. గొప్ప గొప్ప విషయాలు అందులో చెప్పాడు. ఆత్మయే జీవింపజేయుచున్నది, శరీరము కేవలం నిష్ప్రయోజనం. ఆ అధ్యాయంలోనే ఆత్మ గురించి, శరీరం గురించి, క్షయమైన ఆహారం గురించి, అక్షయమైన ఆహారం గురించి, తన బలి అర్పణ గురించి అన్నిటినీ చెప్పాడు. ఎప్పుడైతే అంత క్లియర్గా చెప్పాడో ఆయన కనబడడం లేదని వెదుక్కుంటూ వచ్చిన వాళ్ళందరూ అదే అధ్యాయంలో ఏమి డెసిషన్ తీసుకున్నారో 66వ వచనంలో చూద్దాం. 66వ వచనం. అప్పటి నుండి, ఎప్పుడైతే ముక్కు మీద గుద్దినట్టుగా చెప్పాడో వాస్తవాలు, అప్పటి నుండి ఆయన శిష్యులలో ఎంతమంది అమ్మా? కొందరు కాదు, అనేకులు వెనుక తీసి మరి ఎన్నడూనూ ఆయనను వెంబడించలేదు. అది నిర్ణయం. ఫ్రెండ్స్ని కలుసుకోవడానికి వస్తే రావద్దంటావా? రామ్. ఇంకా నెక్స్ట్,
ఏర్పాట్లు చూడ్డానికి వస్తే వద్దంటావా? రామ్. 3, మ్యూజిక్ కొరకు మాత్రమే వస్తే రావద్దంటావా? రామ్. 4, శరీర అవసరాలు తీర్చుకోవడానికి వచ్చే పాటైతే వద్దంటావా? నీ మీటింగ్లకి రావు, ఏం చేసుకుంటావు చేసుకో, నీకంతే. నీ మీటింగ్లకే రా. అప్పుడు యేసు పక్క నుండి 12 మందిని చూసి మీరు కూడా రెడీనా అని అడిగాడు. చూడండి అక్కడ. కాబట్టి యేసు మీరు కూడా వెళ్ళిపోవాలని ఉన్నారా అని 12 మందిని అడుగగా సీమోను పేతురు గారు, ప్రభువా ఎవని యొద్దకు వెళ్ళుదుము ప్రభువా, నీవే నిత్య జీవపు మాటలు గలవాడు, మాకు అవి కావాలి. నువ్వు తిండి పెట్టినా పెట్టకపోయినా, గూడిచ్చినా ఇవ్వకపోయినా, కట్టుకోవడానికి ఉన్న బట్టలు ఉన్న రోజు ఉతుక్కుంటాం, కానీ నీ మాట కావాలి, నీ మాట కావాలి. ఇంతకు వాళ్ళు ఎంతమంది సంఖ్య? 67వ వచనంలో సంఖ్య ఎంత? 12. ఆయన దగ్గరకు వచ్చిన వాళ్ళు ఎవరు? జన సమూహము. 24వ వచనంలో జన సమూహం వస్తే చివరికి ఫిల్టర్ చేస్తే మిగిలిన వాళ్ళ సంఖ్య ఎంత? ఖచ్చితంగా ఒక 20 మంది కూడా లేరు, పట్టుమని 15 మంది లేరు, 12 మందే. అందులో ఒక ఆయన డౌట్. 12 మందిలో 11 మందే ప్యూర్, ఒక ఆయన నకిలీ అన్న సంగతి మనకు బాగా తెలుసు. ఎస్ ఆర్ నో? 11 మంది మాట కోసం ఉంటే ఆయన మూట కోసం ఉన్నాడు. యోహాను సువార్త 12వ అధ్యాయంలో ఉంటుందన్నమాట. చూద్దాం అది కూడా. యోహాను సువార్త 12:4వ వచనం నుంచి, ఆయన శిష్యులలో ఒకడు అనగా ఆయన అప్పగింపనై ఉన్న ఇస్కరియోతు యూదా ఈ అత్తరెందుకు 300 దేనారములకు అమ్మి బీదలకు ఇయ్యలేదా నేను? వాడు ఇలాగూ చెప్పినది బీదల మీద శ్రద్ధ కలిగి కాదు గాని వాడు దొంగయ్య ఉండి తన దగ్గర డబ్బు సంచి ఉండినందున అందులో వేయబడినది దొంగిలించుచూ వచ్చెను గనుక అలాగూ చెప్పాను. అంటే 12 మందిలో ఒక ఆయన కరెక్ట్ కాదు. ఇప్పుడు చెప్పండి, యేసు ప్రభు దగ్గర మాటల కోసం ఉన్నింది ఎంతమంది? కరెక్ట్గా మాట్లాడితే 11 మంది. కాసేపు 12 మందిని వేసుకుందాం, ఎందుకంటే యూదా ఇస్కరియోతు ప్లేస్లో మరొకరు రీప్లేస్ అయ్యారు కనుక తర్వాత 12 మందిని తీసుకుందాం. ఇప్పుడు చెప్పండి, యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకొరకైతే ప్రజలు తన దగ్గర ఉంటారో, ఏ కారణాన్ని బట్టి అయితే ఆయన ఆనందిస్తాడో, ఆయన ఆనందించే కారణాన్ని బట్టి తన దగ్గర ఉన్న వాళ్ళ సంఖ్య జస్ట్ 12. మొత్తం ఫిల్టర్ చేస్తే. అప్పుడప్పుడు మనం అనుకుంటుంటాం మా చర్చకు తక్కువ మంది వస్తారు, ఎక్కువ మంది రారని అనుకుంటున్నాం. అప్పుడప్పుడు మనకు ఒక ఫీలింగ్ ఉంటుంది కదా, ఎప్పుడైనా మా మందిరానికి, మా సంఘానికి ఎక్కువ మంది రారండి, తక్కువ మంది వస్తారండి. యేసు ప్రభు దగ్గరకు వస్తే నా దగ్గర 12 మంది, నీ దగ్గర 30 మందో 50 మంది ఉన్నారేమో, ఒకసారి లెక్క పెట్టి నాకు చెప్పంటాడు. విషయం ఏంటంటే ఆ 12 మందితోనే ప్రపంచ చరిత్ర మార్చేశాడు యేసు ప్రభు. ఈరోజు మనందరి బతుకులు ఇక్కడికి రావడానికి గల కారణం అపోస్తలులు వేసిన పునాది మీద మన జీవితాలు కట్టబడమే. తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణాలు, భూదిగంతముల వరకు తన కొరకు సాక్షులుగా నిలబెట్టాడు. ఎక్స్క్యూజ్ మీ, 100 మంది వచ్చారో 1000 మంది వచ్చారో, ఎక్కువ శాతం ఆయన మీటింగ్స్కి 1000 మందే వస్తారు. యేసు ప్రభు మీటింగ్స్కి ఎంతమంది వస్తారు? 1000 మంది. 1000 మందిలో ఆయనకు పనికొచ్చిన వాళ్ళు 12 మంది. మిగిలిన వాళ్ళు ఉండొచ్చులేండి, అస్సలే లేరని చెప్పట్లేదు, కానీ కంప్లీట్గా సమర్పించుకొని ఆయన కోసం, ఆయన మాట కోసం కంప్లీట్గా సమర్పించుకున్న వాళ్ళ సంఖ్య మహా అంటే 12 మంది. కొంతమంది ఉండొచ్చు, ఆ ఛాయలు ఉన్న వాళ్ళు ఉన్నారు, లేరు అన్నట్లేదు. కాసేపు ఆ 12 మందిని తీసుకుందాం. ఆయనకు పనికొచ్చే వాళ్ళ సంఖ్య చాలా తక్కువ. ఇంతగా పనికొచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో, మిగిలిన వాళ్ళని ఎక్స్ట్రా ఎవరైతే ఉంటారో శిష్యులు, వాళ్ళందరినీ లెక్క పెట్టుకుంటే అంటే వేలాది వేల మంది ఏం లేరు. ఓవరాల్గా మాట్లాడితే 100 లోపు, చాలా తక్కువ సంఖ్య.
ఆయనకు పనికొచ్చే వాళ్ళ గురించి మాట్లాడుతున్నా. విషయం ఏంటంటే, ఇంతకు ఆయనకు పనికొచ్చిన వాళ్ళు ఎవరని అడిగితే ఆయన మాట కోసం వచ్చిన వాళ్ళు. ఎస్ఆర్ నో మీరు చెప్పండి. యేసు ప్రభుకు భూమి మీద పనికి వచ్చిన వాళ్ళు ఎవరు? ఆయన మాట కోసం వచ్చిన వాళ్ళే ఆయనకు ఉపయోగపడ్డారు. ఆయన మాట కోసం వచ్చిన వాళ్ళు మాత్రమే ఆయన వెళ్ళేటప్పుడు తనకు వారసులుగా కనబడగలిగారు. ఆయన మాట అంటేనే వాక్యం. వాక్యం కొరకు ఆయన సన్నిధికి వచ్చేవాళ్ళు మాత్రమే ఆయనకు ఉపయోగపడతారు. ఇప్పుడు మత్తయి సువార్త 13 కొత్త వాక్య పఠనం అదే. రండి, మత్తయి సువార్త 13వ అధ్యాయం ప్రారంభము నుంచి చూద్దాం. ఆ దినమందు యేసు ఇంట నుండి వెళ్ళి సముద్ర తీరమున కూర్చుండెను. ఓపెన్ ప్లేస్. బహుజన సమూహములు తన యొద్దకు కూడి వచ్చారు. మల్టిట్యూడ్స్. పబ్లిక్ గ్యాదరింగ్, చాలా మంది ఉంది. ఇట్ వాజ్ ఎ పబ్లిక్ మీటింగ్. అంతేనా? ఏం మీటింగ్ అది? పెద్ద పబ్లిక్ మీటింగ్. వాళ్ళందరూ రాగానే ఆయన దోణి ఎక్కి కూర్చుండెను. ఆ జనులందరూ ధరిని నిలిచి ఉండగా ఆయన వారిని చూచి చాలా సంగతులు ఉపమాన రీతిగా చెప్పాను. ఆ ఉపమానమే కిందున్న విత్తువాని ఉపమానం. ఆ విత్తువాడు విత్తనాలు చల్లడానికి వెళితే కొన్ని త్రోవ ప్రక్కను, కొన్ని రాతి నేలను, కొన్ని ముండ్ల పొదలలో, కొన్ని మంచి నేలను విత్తబడ్డాయి. అది ఉపమానం. ఆ 13వ అధ్యాయం మొత్తం చాలా ఉపమానాలు ఉంటాయి. అలాగనే ఆ ఉపమానాల పరంపరలో మొదటి ఉపమానం అది. ఆ ఉపమానం ఆయన 8వ వచనంలో పూర్తి చేశాడు. యేసుప్రభు వారు ఉపమానం ఎక్కడ ప్రారంభించారు? 3వ వచనంలో. ఎక్కడ ముగించారు? 8వ వచనంలో. ఇప్పుడు 9వ వచనంలో ఏమంటున్నాడు చూద్దాం. చెవులు గలవాడు వినుగాక అన్నాడు. నాకు తెలియక అడుగుతున్నాను అమాయకంగా, అక్కడికి వచ్చిన వాళ్ళు చెవులు లేని వాళ్ళు ఎవరబ్బా? మీరు ఆలోచించండి. వచ్చిన జన సమూహంలో చెవులు లేని వాళ్ళు ఎవరు ఉంటారు? పుట్టుకతో అందరికీ చెవులు ఉంటాయిగా. సపరేట్గా చెవులు గలవాడు వినుగాక అని చాలా సందర్భాల్లో వేసినప్పుడు చెప్తుంటారు. చెవి గలవాడు వినుగాక, చెవి గలవాడు వినుగాక అని. కరెక్టే. చెవులు గలవాడు వినుగాక అని ఆయన అనడంలో అర్థం ఏంటో ఆలోచిస్తే, ఫ్రెండ్స్ని కలుసుకోవడానికి వచ్చిన వాళ్ళు కూడా చెవులు ఉన్నాయి, పనిచేయట్లా. ఏర్పాట్లు చూడ్డానికి వచ్చిన వాళ్ళు కూడా చెవులు ఉన్నాయి, మీరు చెప్పండి, ఇక పనిచేయట్లా. ఇంకా మ్యూజిక్ కోసం వచ్చిన వాళ్ళు కూడా చెవులు ఉన్నాయి, వాక్యం దగ్గర పనిచేయట్లా. శరీర అవసరాల కోసం వచ్చిన వాళ్ళకు కూడా చెవులు ఉన్నాయి, మనసు పెట్టి చెవి పెట్టి వినట్లా. ఆ వాక్యం అయిపోతే ప్రార్థన చేస్తాడు, ఆ ప్రార్థన కోసం వచ్చారు వీళ్ళు. వాక్యం అయిపోయిన తర్వాత చేతులు పెట్టి ప్రార్థన చేస్తారు కదా, ఆ ప్రేయర్ కోసం వస్తుంటారు కొంతమంది. ఆయన నెత్తి మీద చేయబెడితే రోగాలు పోతాయట అని. అంతవరకు ఆయన చెప్పిందంత. ఒకప్పుడు బాగుండేది ఇది. దొరలు వచ్చారు, అమెరికా నుంచి దొరలు వచ్చారు, ఆ దేశం దొరలు వచ్చారు. దొరబాబు నెత్తి మీద చేయబడితే రోగాలు పోతాయి. ఒక నమ్మకం ఒకప్పుడు. వాక్యం కోసం కాదు, ఆయన దగ్గర పోతాయి. ఏం చెబుతున్నాడు, ఎందుకు చెబుతున్నాడు? లేదు. చెవులుండొచ్చు, పని చేయొద్దు. మైక్ ఉంది, ఇందాక పని చేయలే, ఇప్పుడు చేసింది. మైక్ ఉంటే సరిపోదు, పని చేయాలి. లైట్ ఉంటే సరిపోదు, వెలగాలి. ఫ్యాన్ ఉంటే సరిపోదు, చెప్పండి, ఇక తిరగాలి. బండి ఉంటే సరిపోదు, నడవాలి. చెవులుంటే సరిపోదు, చెప్పండి, ఇక పని చేయొద్దు. పని చేయని చెవులు, పని చేయని బండి, పని చేయని ఫ్యాను, పని చేయని లైట్, అన్నీ ఒకటే. చెవులు గలవాడు వినుగాక.
విషయం ఏంటంటే విత్తువాని ఉపమానము చెప్పి ఆయన క్లోజ్ చేసేసాడు. విన్నోళ్ళందరూ వెళ్ళిపోయారు. 10వ వచనంలో తరువాత శిష్యులు వచ్చి, నీవు ఉపమాన రీతిగా ఎందుకు వారితో మాట్లాడుచున్నావు అని ఆయన అడుగగా ఆయన వారితో ఇట్లా, నేను ఏమంటున్నాడో చూద్దాం. పరలోక రాజ్య మర్మములు ఎరుగుట మీకు అనుగ్రహింపబడి ఉన్నది కానీ వారికి అనుగ్రహింపబడలేదు. ఎందుకు? వాళ్ళు విన్నారు. ఏమి విన్నారో, ఎందుకు విన్నారో, ఏమెక్కిందో ఏమెక్కలేదో ఇవేమీ సంబంధంలో అవసరంలా విన్నారు, వెళ్ళిపోయారు. విత్తువాని ఉపమానం మీకే అర్థం కాల, పక్కనున్న 12 మందికే ఉపమానం అర్థం కాల, మిగిలిన ఎక్కడో దూరాన్ని ఉండేటోళ్ళకి వచ్చి వినగానే అర్థమైపోయి ఉంటుందా? మీరు చెప్పండి. వాళ్ళకే అర్థం కాలేదు. శిష్యులతో పాటు వాళ్ళు విన్నారు, వాళ్ళతో పాటు శిష్యులు విన్నారు, కానీ అర్థం కాని సంగతిని వచ్చి ఒక్కరు అడగడం లేదు. విత్తువాని ఉపమాన భావం ఏమిటో మాకు చెప్పని కింద శిష్యులకు చెప్తున్నాడు. ఎక్కడ? 19వ వచనంలో, 18-19 వచనాల్లో విత్తువాని ఉపమాన భావం వినుడి అని కింద శిష్యులకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. మీరు ఆలోచించండి, 12 మందికి అర్థం కాలేదంటే అక్కడ ఉన్న వాళ్ళందరికీ అర్థమైపోయి ఉంటుందా? మీరు చెప్పాలి. ఆయనతో పాటు 24 గంటలు ఉండేటోళ్ళు, తిరిగేటోళ్ళు, తినేటోళ్ళు, 24 గంటలు ఆయనతో కలిసున్నా ఆయన చెప్పిన ఉపమానం వీళ్ళకే అర్థం కాకపోతే అప్పుడప్పుడు చెల్లిపోయేటోళ్ళకి ఏమర్థమైంటుంది? ఒక్కరికి బాధ లేదు. అయ్యో మేము విన్నాము కానీ మాకు అర్థం కాలేదు. అర్థం చేసుకోవడానికి ఆయన దగ్గరికి వెళ్ళాలి, అడగాలి, ఇంట్రెస్ట్ లేదు. ఏం లేదు చెప్పండి? ఆసక్తి లేదు. ఆసక్తి లేని వారికి పరలోక జ్ఞానం అనుగ్రహింపబడదు. కానీ పరలోక రాజ్య మర్మములు శిష్యులారా, ఆసక్తి ఉన్న మీకు అనుగ్రహింపబడును. ఎందుకు? మీరు నాతో ఉండేది ఆ మాటల కోసమే. అర్థం కాకపోతే వచ్చి అడుగుతున్నారు. ఇంకా చెప్పాలంటే యేసుప్రభు ఈజీ లాంగ్వేజ్లో చెప్పాడు వాళ్ళకు. పరలోక మర్మములు పరలోక స్థాయిలో చెబితే, చెప్పండి మీరే, పరలోక మర్మములు పరలోక స్థాయిలో చెబితే ఎప్పుడు అర్థం కావాలి? ఒక తెలియని దానిని చెప్పాలంటే తెలిసినది ఎత్తి చెప్పాలి. ఆ తెలిసింది చెబితేనే సింపుల్గా అర్థమవుతుంది. సండే స్కూల్ పిల్లలు చెప్పండి, స్టోరీస్ ఎక్కువ ఉంటాయి. టీచర్స్ చిన్ని స్టోరీస్ చెప్తుంటారు. ఎందుకు? ఆ చిన్న స్థాయిలో ఉండే పిల్లలకు కథలు చెబితే త్వరగా వాడు అట్రాక్ట్ అవుతాడు, కథలు చెబితే ఎక్కువ వాడు అటెన్షన్ పే చేస్తాడు, కథలు చెబితే త్వరగా వాడు వింటాడు. ఆ కథలో నుంచి ఒక గాథ, యథార్థ గాథను సండే స్కూల్ టీచర్స్ చెబుతుంటారు. పిల్లలకు కథలు ఉంటాయి, పిల్లలకు బొమ్మలు ఉంటాయి కదా, బొమ్మలు వేసి చెప్పాలి, బొమ్మలు చూపించి చెప్పాలి, చిన్న స్టోరీస్ చెప్పాలి. ఫైనల్కి వచ్చేసరికి వాడి మదిలో, వాడి మనసులో వేయాల్సిన విత్తనాన్ని అప్పుడు వేస్తుంటారు. మొదటి వర్తమానంలో కూడా సతీష్ గారు ఈరోజు గొడుగును గురించి ఒక ఉపమానం చెప్పారు స్టార్టింగ్లోనే. ఆలస్యంగా వచ్చిన వారికి అభినందనలు, మీరు వినలేదు కనుక. గొడుగును గురించిన ఉపమానం ఏంటంటే, ఒక ఆయన అమ్ముతున్నాడట, గొడుగులు అమ్ముతున్నాడు. వానలో, వర్షంలో తడవకూడదంటే గొడుగులు కొనుక్కోండి, మా దగ్గర గొడుగులు కొనుక్కోండి, వానలో తడవకూడదు అనేసరికి ఒక ఆయన డబ్బులు ఇచ్చి కొన్నాడు. కొన్నా కూడా తడిచిపోయాడట. కొన్న తర్వాత తడిచిపోయాడు. అమ్మేటోడిని వెతికి పట్టుకున్నాడట. పట్టుకొని ఏం చేశాడు? ఒరే, నీ దగ్గర గొడుగు కొంటే తడవమన్నాను కదా, అన్నావు కదా, నేను తడిచిపోయానంటే అప్పుడు ఆయన అన్నాడంట, అమ్మేట ఆయన, కొనుక్కున్నది సంకలో పెట్టుకుంటే ఎవడైనా తడుస్తాడు, విప్పి పైన పెట్టుకోవాలని చెప్పాడట. గొడుగు కొంటే సరిపోదు, గొడుగు కొనుక్కొని చేత్తో కాదు పట్టుకోవాల్సింది, విప్పి ఓపెన్ చేసి పైన పెట్టుకోవాలి. అప్పుడు వాన వచ్చినా తడవవు. ఎంత ఈజీగా ఉంది, ఎంత సింపుల్గా ఉంది ఎగ్జాంపుల్. ఇప్పుడు ఎందుకు చెప్పినట్టు మొదటి వర్తమానం గొడుగు కోసమా? ఎవరైనా అంబ్రెల్లా బిజినెస్ పెట్టారంటే బయట? ఆ గొడుగు బైబిల్ను సూచిస్తోంది. అది అసలు మెసేజ్. బైబిల్ ఉంటే సరిపోదు, బైబిల్ కొంటే సరిపోదు, బైబిల్ తెరవాలి. అప్పుడు జీవితాలు బాగుపడతాయి. గొడుగును మూసినట్టుగా బైబిల్ మూసిపెట్టుకుంటే జీవితాలు బాగుపడవు. అది మెసేజ్.
అసలు అది చెప్పడానికి ఎంత బెస్ట్ ఎగ్జాంపుల్, ఎంత సింపుల్ ఎగ్జాంపుల్, ఎంత వండర్ఫుల్ ఎగ్జాంపుల్ అది. ఇప్పుడు మీరు చెప్పండి, అది ఉపమానం. మొదటి వర్తమానంలో మనం విన్న ఉపమానం అది. ఉపమానములో ఏమున్నది? ఉపదేశం ఉన్నది. అదేనా? ఉపదేశం పెద్దది, ఉపమానం చిన్నది. ఆ చిన్న దానిలో నుండి పెద్ద ఉపదేశం. ఉపమానం తెలిసినది, ఉపదేశం తెలియనిది. తెలియని ఉపదేశాన్ని తెలిసిన ఉపమానం ద్వారా చెప్పడం, అది ఈజీ వే. టీచింగ్లో దాన్ని ఏమంటాం? నోన్ టు అన్నోన్ టీచింగ్ మెథడాలజీ అని అంటాం. నోన్ టు అన్నోన్, తెలిసిన దానిలో నుండి తెలియంది చెప్పడం. ఆ మత్తయి సువార్త 13లో యేసుప్రభు వారు చెప్పిన అనేకమైన ఉపమానంలో ద ఫస్ట్ ప్యారబులే అది, ఈజియెస్ట్ ప్యారబులే అది. మొదటి ప్యారబులే అది, ఈజీ ప్యారబుల్ కూడా అదే. ఎందుకంటే ఆ సమాజం అంతా అగ్రేరియన్ సొసైటీ అంటారు, అంటే వ్యవసాయ సమాజం అది. ఆ విత్తువాడు, పొలము, ఇవన్నీ చాలా ఈజీగా అర్థమైపోతాయి, అర్థం కావాలి వాళ్ళకి. మార్కు సువార్తలు అంటాడు 4వ అధ్యాయంలో ఇదే ఉపమానం గురించి చెప్పేటప్పుడు, మార్కు సువార్తలో 4వ అధ్యాయము శిష్యుల్ని ఏమంటాడు చూడండి ఒక మాట. మార్కు సువార్త 4:13. మార్కు సువార్త 4:13 పైన 8వ వచనం వరకు విత్తువాని ఉపమానమే, పైన 8వ వచనం వరకు విత్తువాని ఉపమానమే. 9వ వచనంలో వినుటకు చెవులు గలవాడు వినుగాక. ఆయన ఒంటరిగా ఉన్నప్పుడు 12 మంది శిష్యులు కూడా ఆయన చుట్టూ ఉండిన వారు ఆ ఉపమానం గురించి ఆయన అడిగిరి, ఏంటో చెప్పు అని అడిగారు వాళ్ళు. ఇప్పుడు 13వ వచనంలో ఏమంటున్నాడు చూడండి ఒకసారి. మరియు ఈ ఉపమానము మీకు తెలియలేదా? అలాగైతే ఉపమానములన్నీ మీకు ఎలాగో తెలియను? అసలు ఇంత ఈజీది కూడా మీకు ఎక్కలేదా? అసలు ఇదే మీకు అర్థం కాకపోతే మిగిలినవేం అర్థమవుతాయి? అంటే ఇంకా లోతైన ఉపమానాలు నేను చెప్పబోతున్నాను. ఆ లోతైన ఉపమానాలు చెప్పడానికి ఫస్ట్ ఏ ఉపమానం తీసుకున్నాను? ఈజీ ప్యారబుల్. అదే మీకు అర్థం కాలేదంటే మిగిలిన వాటి సంగతి ఏంటి? రైట్ అని జాగ్రత్తగా ఆయన కూర్చోబెట్టి వారికి చక్కగా చెప్పాడు. ఏమర్థమైంది? మార్కు సువార్త 4:13 చూసిన తర్వాత ఒక ఈజీ ప్యారబుల్ కూడా దగ్గరున్న 12 మందికి కూడా, మిగిలిన వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారట, 12 మంది కూడా అర్థం కాలేదంటే వచ్చి వెళ్ళిపోయిన వాళ్ళకి అందరికి అర్థమై ఉంటుందా? లేదు. వెళ్ళిపోయారేంటి? మళ్ళీ వచ్చి వెళ్ళిపోయారంటే సీరియస్గా? వీళ్ళెవరో చెప్పనా? యెషయా గ్రంథం. వీళ్ళెవరో చూద్దాం. యెషయా గ్రంథం 6వ అధ్యాయం. యెషయా గ్రంథము 6వ అధ్యాయం 9వ వచనము జాగ్రత్తగా చూద్దాం. 9. ఆయన 9వ వచనం, నీవు పోయి ఈ జనులతో ఇట్లనుము. ఏ జనులతోనో కింద చెబుతున్నాడు, మీరు నిత్యము వినుచుందురు. అదేనమాట ఆ జనులు, ఆ బ్యాచ్. మీరు చెప్పండి, వినేవాళ్లతో ఈ మాట చెబుతున్నాడా, రాకుండా విననోళ్ళతో ఈ మాట చెబుతున్నాడా? ఆ కాంటెక్స్ట్, ఆ మాటను బట్టి మీరే చెప్పాలి. మీరు నిత్యము వినుచుందరంటే వచ్చి వినేవాళ్ళ గురించే మాట్లాడుతున్నాడు, విననోళ్ళ గురించి, రానోళ్ళ గురించి కాదు. మీరు నిత్యము వినుచుందురు కానీ గ్రహింపకుందురు, నిత్యము చూచుచుందురు కానీ తెలుసుకొనకుందురు. అంటే ఆయన సన్నిధికి వచ్చే వాళ్ళల్లో వచ్చి అటెండెన్స్ వేయించుకొని కాసేపు విని వెళ్ళిపోయే వాళ్ళు ఉన్నారన్నమాట. అది రిపోర్ట్. వచ్చే వాళ్ళ గురించి చెబుతున్న విషయం ఇది. వచ్చే వాళ్ళ గురించి, అటెండ్ అవుతున్న వాళ్ళ గురించి ఇస్తున్న రిపోర్ట్ ఇది. అందరు బాగా వినండి దయచేసి. ఎవరిని గురించిన రిపోర్ట్ ఇది? 9వ వచనం. అటెండ్ అయి వచ్చి, ఇక్కడికి వచ్చి అటెండ్ అయి కూర్చొని విని వెళ్ళిపోతున్న వారికి సంబంధించిన రిపోర్ట్ ఇది. ఒక మాట చెప్పనా? మన రిపోర్ట్ ఇది. ఎవరి రిపోర్ట్ ఇది? మన రిపోర్ట్. మనం ఎవరము? రానోళ్ళమా, వచ్చేవాళ్ళమా? ఎవ్రీ సండే వచ్చేటోళ్ళమే, అటెండ్ అయ్యే వారమే. మీరు నిత్యము వినుచుందురు అంటే మీరు అటెండ్ అవుతున్నారు, హ్యాపీ. కానీ ప్రయోజనం లేదు.
అటెండెన్స్ పడుతోంది, బెనిఫిట్ లేదు, ప్రయోజనం లేదు. ఎందుకంటే వింటున్నారు, వెళ్ళిపోతున్నారు, వస్తున్నారు, కూర్చుంటున్నారు, వింటున్నారు, వెళ్ళిపోతున్నారు, వస్తున్నారు, కూర్చుంటున్నారు, వింటున్నారు, వెళ్ళిపోతున్నారు. కేవలము మన అటెండెన్స్ను బట్టి ఆనందించే దేవునిగా బైబిల్లో కనబడే దేవుడు కనపడట్లా. మళ్ళీ మన అటెండెన్స్ను బట్టి ఆనందించే దేవుడు కాదు. ఈరోజు నేను చెప్పే ఈ మెసేజ్ వచ్చే వారం ఇంకొకటి చెప్తాను. ఈ 2 మెసేజ్లు వేరే చోట చెప్పాను, నేను వేరే ఊర్లలో చెప్పాను. నాకెందుకో ఇక్కడ కూడా చెప్పాలనిపించింది. అలాగని ఎవరినో మనసులో పెట్టుకొని చెప్పట్లా. ఈ వారం చెప్పింది అది కాదు, వచ్చే వారం చెప్పేది అది కాదు, అలాగంటే పోయిన వారం ఎవరినో మనసులో పెట్టుకొని చెప్పానని కూడా కాదు. ఒకరిని మనసులో పెట్టుకుంటే నేను సబ్జెక్ట్కి న్యాయం చేయాలనే ఒక ప్రాథమిక సూత్రం బాగా తెలిసినోండి నేను. ఒకరిని మనసులో పెట్టుకొని వాక్యం చెబితే వాక్యానికి న్యాయం జరగదన్న ప్రాథమిక సూత్రం తెలిసిన వాడని నేను. కొన్ని సందర్భాలలో మనకు ఎవరికైనా గుచ్చుకుంటే దానికి బాధ్యుణ్ణి నేను కాదు, వాక్యానిది. కొన్ని నాకే కొడుతుంటాయి చెప్పేటప్పుడు. భయముతో వినాలి. అటెండెన్స్ వేసుకోవడం వల్ల ఆనందించడు దేవుడు. నిత్యము వినుచుందురు అంటే రెగ్యులర్గా అటెండ్ అయ్యే వాళ్ళ గురించి. మళ్ళీ ఇది అప్పుడప్పుడు వచ్చే వాళ్ళ గురించి కాదు. నిత్యము కా మతలబ్ క్యా హై? రెగ్యులర్స్. రెగ్యులర్గా వస్తున్నారు, రెగ్యులర్గా వింటున్నారు, కానీ ఎక్కట్లా మీకు. ఎందుకు చెప్పనా? వినెళ్ళిపోయే బ్యాచ్ మంది. మనదే బ్యాచ్, వినెళ్ళిపోయే బ్యాచ్. ఆలోచించే బ్యాచ్ కాదు, నేర్చుకునే బ్యాచ్ కాదు. ఎక్స్క్యూజ్ మీ, వినెళ్ళిపోయే బ్యాచ్తో దేవునికి పనులేమీ జరగవు, పనులేమీ జరగవు. ఆయనకు పనికొచ్చే బ్యాచ్ నేర్చుకునే బ్యాచ్. ఎక్స్క్యూజ్ మీ, ఆ నేర్చుకునే వాళ్ళు 10 మంది ఉన్నా చాలు, ప్రపంచాన్ని మార్చేయచ్చు. నేర్చుకొనని వారు 90 మంది ఉన్నా బండి కదలదు. బస్సులో 40 మంది ప్యాసింజర్లు ఉన్నా డ్రైవింగ్ వచ్చే ఒక్క డ్రైవర్ ఉంటే బండి కదులుతుంది. డ్రైవింగ్ రాని ప్యాసింజర్లు అందరూ కూర్చున్నా బండి కదలదు. చాలా సీరియస్ మెసేజ్ ఇది. చెవి గలవాడు వినుగాక అంటే కడుపున్నోడు అన్నం తినుగాక అన్నట్టుంది. అంటే అర్థం ఏంటి? అన్నమేగా తినేదంటే మీరు తినట్లేదు. మరి నేను ఆ మాట అనంటే అర్థం ఏంటి? మరి నువ్వు మనిషివా పశువా? ఎవరు చెప్పాడు రా గుట్కాలు తినమని? గుట్కాలు తినేటోళ్ళని ఏమంటారు? మనిషివా? మనిషి అయితే మనుషులు తిండి ఆ తిండి ఏంటి చెత్త? అందరు తినే తిండి తిను, అందరు తాగే నీళ్లు తాగు, ఏదేదో తాగుతావేంటి? అలాగే మత్తయి సువార్త 13కి వస్తే ఆయన అంటున్న మాట 13వ అధ్యాయంలో, పరలోక రాజ్య మర్మములు ఎరుగుట నీకనుగ్రహింపబడి ఉన్నది. మీరంటెవరు? అర్థం కాని సంగతులు వచ్చి అడిగి నేర్చుకుంటున్నవారు, విద్యార్థులు, వాక్యానికి విద్యార్థులు. వాక్యం వినేవారు కాదు, వాక్యం నేర్చుకునేవారు కావాలి దేవునికి. వాళ్ళకే పరలోక రాజ్యములు అనుగ్రహింపబడును, వారికి అనుగ్రహింపబడలేదు. ఎందుకు? వారు నేర్చుకునే వాళ్ళు కాదు, వచ్చి వెళ్ళిపోయే వాళ్ళకి ఎంత ఈజీగా చెప్పిన అర్థం కాదు.
ఆయన 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 ఉపయోగించిన పారబుల్, ఆయన చెప్పిన ఉపమానం ఈజీనా కష్టమా? మార్కు సువార్తలో ఏమంటున్నాడు ఆయన? ఈజీ అంటున్నాడా, కష్టం అంటున్నాడా? ఒక సులభమైన ఉపమానమే మీకు అర్థం కావట్లేదంటే మీ లెవెల్ ఏంటో, మీ స్థాయి ఏంటో మీకు అర్థం కావాలి. అంటే మీరు బాగా కష్టపడాలి, బాగా నేర్చుకోవాలి, బాగా ఇష్టపడాలి. ఆ పరిస్థితిలో మీరు ఉండగా నేర్చుకోవడానికి ఆసక్తి లేని వాళ్ళందరికీ వాక్యం ఎప్పటికీ రాదు. పరలోక రాజ్య మర్మములు మీకు. ఎవరు మీరు? మాటల కోసం ఉండేవాళ్ళు, నేర్చుకోవడానికి ఇష్టపడేవాళ్ళు, వచ్చి అడిగి తెలుసుకునేవారు. మీకు అనుగ్రహింపబడి ఉన్నది కానీ వారికి అనుగ్రహింపబడలేదు అని ఇప్పుడు అంటున్నాడు. కలిగిన వానికి ఇయ్యబడును. ఇప్పుడు చెప్పండి, ఏం కలిగిన వానికి? ఇప్పుడు చెప్పండి, ఏం కలిగిన వానికి? ఆసక్తి కలిగిన వానికే ధారాళముగా అనుగ్రహింపబడును. ఏంటిది? పైసే నై, పరలోక జ్ఞానం, వాక్యం. ఆసక్తి కలిగిన వానికే సమృద్ధిగా ఇవ్వబడును. ఆస్తి కలిగినోడికి కాదు. మనోళ్ళు 3 అక్షరాలు నేర్చుకోవాలి, 2 నేర్చుకున్నారు. ఆసక్తిని తీసేసి ఆస్తి అని పెట్టుకున్నారు అంతే. అందుకే ఐశ్వర్య సువార్త వచ్చింది, అందుకే ప్రాస్పెరిటీ గాస్పెల్ వచ్చింది. ఆస్తి కలిగినోడికి సమృద్ధిగా కాదు, ఆసక్తి కలిగిన వాడికి సమృద్ధిగా. అడుగుడి మీకు ఇవ్వబడను. వాళ్ళు అడుగుతున్నారు, పొందుతున్నారు. ఇప్పుడు విత్తువాని ఉపమాన భావం. జ్ఞానాన్ని వెదికారు, దొరుకుతుంది. యేసు ప్రభు అనే నిధిని తట్టారు, తెరవబడుతోంది. మీలో ఎవరికైనాను జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల దేవుణ్ణి అడగాలి. అడుగువారికి ఆయన ధారాళముగా దయచేవాడు. అడిగేవారికే, ఆసక్తి కలిగిన వారికే. నీకేం కావాలి నాయనా అని అడిగాడు సొలొమోను గారిని. ఇంత సువిశాలమైన రాజ్యమును పరిపాలించుటకు నాకు జ్ఞానం లేదు ప్రభువా, జ్ఞానం ఇవ్వవా. సొలొమోను చేసిన ఈ మనవి ఆయనకు అనుకూలమాయెను అని ఉంటుంది నీటిగా బైబిల్లో. మనం అడిగేది దేవునికి అనుకూలంగా ఉండాలి. వీళ్ళు అడుగుచున్నది ఆయనకు అనుకూలంగా ఉంది కనుక శబాష్ శబాష్. నీకే కలిగిన వానికి ఇయ్యబడును. ఆసక్తి కలిగిన వాడికి ఇస్తూనే ఉంటాడు, ఆసక్తి కలిగిన వాడికి ఇస్తూనే ఉంటాడు. లేని వానికి చెప్పండి, వాని యొద్ద ఉన్నది కూడా తీసేస్తారట. లేని వానికి కలిగినదియు వాని యొద్ద నుండి తీసివేయబడును. అంటే అర్థం ఏంటి? ఆసక్తి లేనోడికి మ్యాటర్ ఎక్కువ రోజులు ఉండదు, వెళ్ళిపోతుంటుంది, ఎగిరిపోతుంటుంది. ఆసక్తి లేనోడు ప్రార్థన చేసుకోడు, ఆసక్తి లేనోడు బైబిల్ చదవడు, ఆసక్తి లేనోడు బైబిల్ నేర్చుకోడు. ఎప్పుడైతే బైబిల్ చదవడో, బైబిల్ నేర్చుకోడో, బైబిల్ ధ్యానించడో ఉన్నది కూడా ఎగిరిపోతుంటుంది. ఎలా? ఎగ్జాంపుల్ చెప్పనా? కొన్ని సందర్భాల్లో అప్పుడప్పుడు అంటుంటారు, ఒక మాట ఉంటుందండి బైబిల్లో, ఒకప్పుడు భలే గుర్తుండేది, అసలు ఆ మాటే ఇప్పుడు కనపడట్లేదు, ఎందుకు? ఎగిరిపోయింది. లేని వారికి చెప్పండి, ఉన్నది కూడా ఎగిరిపోతుంటుంది. అదే ఒకప్పుడు ఎంత బాగా గుర్తుండేవో అన్నీ ఎగిరిపోతున్నాయి. ఎందుకు ఎగురుతున్నాయి బాసు? ఎందుకు ఎగిరిపోతున్నాయి? ఆసక్తి లేక. ఆసక్తి లేని వారికి ఉన్నది కూడా తీసేస్తాడు. పనికిరావు, నీవు పనికిరావు. 5 తలాంతులు, 2 తలాంతులు, 1 తలాంతు. ఆసక్తి కలిగిన వాడు 5 తలాంతులకు మరొక 5 తలాంతులు సంపాదించాడు, ఇవ్వబడింది. 2 తలాంతులు కలిగిన వాడు మరొక 2 తలాంతులను పొందాడు, ఇవ్వబడింది. ఆసక్తి లేని వాని దగ్గర ఉన్న 1 తలాంతు కూడా వాని యొద్ద నుండి తీసివేయబడింది. వాక్యాన్ని నేర్చుకోవడంలో మన నిర్లక్ష్యం చేస్తుంటే ప్రమాదం. కేవలము వాక్యం మాత్రమే, వాక్య జ్ఞానం మాత్రమే మనకు దూరం అవ్వడం కాదు. ఇప్పుడు అసలు సంగతి చెప్తాను. రేపొద్దున పరలోకం రాదు. ఇది అసలు సంగతి, ఇది అసలు సంగతి. మందిరానికొచ్చి విశ్వాసులు వాక్యానికి విద్యార్థులు కాకపోతే, మళ్ళీ మందిరానికొచ్చి విశ్వాసులు వాక్యానికి విద్యార్థులు కాకపోతే, వాక్యం నేర్చుకోవాలన్న ఆసక్తి లేకపోతే, అలాంటి వాళ్ళకు పరలోకం గేట్ దగ్గర కూడా ప్లేస్ ఉండదు. చూద్దాం మాట. మార్కు సువార్త 4వ అధ్యాయం. మత్తయి సువార్త 13లో ఉన్న సందర్భమే మార్కు సువార్త 4.
మత్తయి సువార్త 13లో ఉన్నదే మార్కు సువార్త 4. తొమ్మిది నుంచి, వినుటకు చెవులు గలవాడు వినుగాక అని చెప్పాను. ఆయన ఒంటరిగా ఉన్నప్పుడు 12 మంది శిష్యులతో కూడా ఆయన చుట్టూ ఉండిన వారు ఆ ఉపమానమును గురించి ఆయన అడిగిరి. అందుకు ఆయన, దేవుని రాజ్య మర్మము తెలుసుకొనుట మీకు అనుగ్రహింపబడి ఉన్నది కానీ వెలుపల నుండి వారు. ఎవరా వెలుపల నుండి వారు చెప్పండి? ఎవరా వెలుపల నుండి వారు? ఎక్కడో సమరయలోనో లేకపోతే ఇంకెక్కడెక్కడో వేరే వేరే దేశాలలో ఉన్నోళ్ళు కాదు. వచ్చెళ్ళిపోయేటోళ్ళు, వాక్య సన్నిధికి వెలుపల ఉన్నవారు. గమనించాలి ఈ మాట. వాక్య సన్నిధికి వెలుపలున్నవారు. వెలుపలున్నవారు 12వ వచనం, వెలుపల నుండి వారు ఒకవేళ దేవుని వైపు తిరిగి పాపక్షమాపణ పొందుదురని వారు చూచుటకైతే చూచియు కనుగొనకను, వినుటకైతే వినియు గ్రహింపకయు నుండుటక్కును అన్నియు ఉపమాన రీతిగా వారికి బోధింపబడుచున్నవని వారితో చెప్పాను. పొరపాటున అపార్థం చేసుకోకండి. ఎవరు కూడా యేసు ప్రభుకి కొంతమంది మారుమనసు పొందడం ఇష్టం లేదు, అందుకే అన్ని చాలా గూఢంగా చెప్పాడు అనేది. గూఢంగా చెప్పినవి కాదు, ఈజీగా అర్థం కావడానికి అవి. మళ్ళీ చెప్తున్నాను ఈ మాట. మార్కు సువార్త 4:12 చూసి యేసుక్రీస్తు ప్రభుకు కొంతమంది పాపక్షమాపణ పొందడం, రక్షణ పొందడం ఇష్టం లేదు, అందుకే చాలా మర్మమైనట్టుగా అవన్నీ చెబుతున్నాడు. అందరూ రక్షణ పొందడం ఆయనకి ఇష్టం లేదు అనేది కాదు. ఆయన వచ్చింది అందరిని రక్షించడానికి. మీరు జనరల్గా ఆలోచించండి, కొంతమంది నశించడం యేసు ప్రభుకి ఇష్టమా? చెప్పండి, జనరల్గా కామన్ సెన్స్. వెలుపల నుండి వారు, వెలుపలంటే అన్ని జనులని కాదు, వచ్చి వాక్య సన్నిధికి దూరంగా ఉండేటోళ్ళు. అటెండెన్స్ వేయించుకుంటున్నారు, వాక్య సన్నిధికి దూరంగా ఉంటున్నారు. అటెండెన్స్ పడుతోంది, వాక్యానికి వెళ్ళిపోతున్నవారు. వాక్యానికి విద్యార్థులు కాదు, వాక్యానికి విద్యార్థులు కాని వారందరూ దేవుని దృష్టిలో ఎవరు? వెలుపల నుండి వారు. లోపలే కనబడుతున్నారు కానీ ఆయన దృష్టిలో వెలుపల. లోపలున్న బయటోళ్ళు, అది టైటిల్. చెప్పండి, ఎవరు ఇల్లు? లోపలున్న బయటివారు. పేరుకే లోపలున్నారు. మందిరము లోపలున్నోడు వాక్య సన్నిధిలో ఉండాలి. వాక్యానికి వెలుపట అప్పుడప్పుడు అలా మనం కనపడి, లేదా అప్పుడప్పుడు మాత్రమే మనం కనబడుతూ పోనీ ఎప్పుడు వచ్చినా వాక్యానికి విద్యార్థులు కాకపోతే పరలోకం, నో హెవెన్. నేను ఎందుకు ఈరోజు కొంచెము ఎక్కువ మనసు పెట్టి వినమని చెప్పానో చెప్పనా? మనందరం కూడా దేవునికి భలే దొరికిపోతున్నాం ఈ విషయంలో. వస్తున్నాం, వింటున్నాం, వెళ్ళిపోతున్నాం, వస్తున్నాం, వింటున్నాం, వెళ్ళిపోతున్నాం, వస్తున్నాం, వింటున్నాం, వెళ్ళిపోతున్నాం. ఇంట్రెస్ట్ ఎక్కడుంది వాక్యం అంటే? జనరల్గా చెప్పండి. మొన్నటి వరకు ఒక ఎగ్జాంపుల్ చెప్పేవాళ్ళం మనము, బైబిల్ సైజ్ తగ్గిపోతుంది చూడండి అని. పెద్ద బైబిల్ ఈ సైజుకి వచ్చింది. ఈ బైబిల్ కంటే చిన్న బైబిల్స్ ఉన్నాయి. ఎందుకు లేవు పాకి బైబిల్లో? చేతితో చిన్న బైబిల్స్ ఉంటాయి, చాలా కంటికి కనపడవు, 30 దాటితే కనపడవు అవి, చిన్న బైబిల్స్. ఇంకా కొన్ని బైబిల్స్ ఉన్నాయి, పాకెట్ బైబిల్స్. పాకెట్ బైబిల్స్ ఇంకా ఏం భూతద్దం పెట్టినా కనపడవు. అవి తెచ్చుకుంటారు కొంతమంది స్టైల్గా, ఏం ఉద్ధరించడానికి. మందిరానికి వచ్చినప్పుడు కొంతమంది బైబిల్ కూడా తెచ్చుకోవద్దు. మంచి విద్యార్థులు అయితే తెచ్చుకోవాలిగా. ఎక్కడి నుంచో వచ్చాము, అనుకోకుండా వచ్చాము, అది వేరు సంగతి. ఎక్సెప్షనల్ కేసెస్ వేరు, రెగ్యులర్ కేసెస్ గురించి మాట్లాడుతున్నాను నేను. మొబైల్లో బైబిల్ ఉంది, అందరికీ తెలుసు. అది అర్జెన్సీకి, మందిరానికి కాదు. మందిరానికి వచ్చినప్పుడు తీసుకొని రావాల్సిన బైబిల్ ఇది కాదు, ఇందులో ఉన్న బైబిల్ కాదు. వదిలేయండి. మీరు చెప్పండి. క్రికెట్ మ్యాచ్ గురించి చెప్తాను. ఒకప్పుడు టెస్ట్ మ్యాచ్కి డిమాండ్ బాగుండేది, తర్వాత వన్డే మ్యాచ్కి డిమాండ్ పెరిగింది, ఉదయం నుంచి సాయంత్రం వరకు. తర్వాత 2020, ఈ మధ్య కాలంలో కూడా వచ్చింది 10-10 అని. అంటే టైం ఎంత తక్కువ ఉంటే డిమాండ్ అంత పెరుగుతుంది. మీకు మ్యాటర్ అర్థమైపోండి, నేను చెప్పింది కూడా ఉపమానమే. మెసేజ్ టైం ఎంత తక్కువ ఉంటే మనకి ఇంట్రెస్ట్ అంత ఎక్కువ ఉంటుంది. అంతసేపు అంత పెద్ద మెసేజా?
గ్రంథాలు ఏంటండి అంతంత వివరణలు? అమ్మో, కరెక్టే. ఎందుకంటే నాకు 30 సెకండ్లలో ఒక గ్రంథాన్ని వివరించేంత టాలెంట్ దేవుడు ఇవ్వలేదు. 30 సెకండ్లలో అంటే దాన్ని ఏమంటారు? షార్ట్స్. ఒక గ్రంథాన్ని వివరించడం అంటే ప్రసవ వేదన. అది చెప్పేటోడికే తెలుసు. నిద్రలో కూడా దాని గురించి ఆలోచించాలి. అంత లేనిది అది రాదు. మీరు ఒకసారి ఇంటికి వెళ్ళి దానియేలు గ్రంథం 11వ అధ్యాయం నేను చెప్పింది ఒక్కటి వినండి చాలు. దానియేలు గ్రంథం 11వ అధ్యాయం నేను చెప్పింది వినే ముందుగా మీరు ఒక 100 సార్లు చదవండి ఆ ఒక్క అధ్యాయమే. ఇట్స్ ఎ ఛాలెంజ్ టు యూ. నేను చెప్తున్నాను కదా, ఇట్స్ ఎ ఛాలెంజ్ టు యూ. దానియేలు గ్రంథం 11వ అధ్యాయం నేను చెప్పింది వినకుండా మీరు ఒక 100 సార్లు వినండి. 101సారి నేను చెప్పింది వినండి. ఎంచుకొని మీరు 100 సార్లు చదవండి. ఎందుకో చెప్పనా? ఆ అధ్యాయం చెప్పాలంటే నేను ఎన్ని తపస్సులు చేయాల్సి వచ్చిందో నాకు తెలుసు. నేర్చుకోవద్దు. స్థానికంగా మీరందరూ కూడా, నేను చెప్తున్నాను ఒక మాట, మీరు ఎంత ధన్యులో ఇప్పుడు మీకు అర్థం కాదు. నేను పోయిన తర్వాత తెలుస్తుంది మీకు. నేను చెప్తున్నాను కదా, నేను పోయిన తర్వాత తెలుస్తుంది. అప్పుడు మీరు ఒక్కొక్క మెసేజ్ అప్పుడు వింటారు మనిషి ఎదురుగా లేనప్పుడు. అప్పుడు వినడం మొదలు పెడితే ఇన్ని చెప్పాడా, మాకు ఎప్పుడు తెలియకపాయే, ఇన్ని చెప్పాడా. ఎందుకు ఇంట్రెస్ట్ లేదు? మీరు చెప్పండి. నేను ఒక స్ట్రైట్ ఫార్వర్డ్ క్వశ్చన్ అడుగుతున్నాను. మీలో మీకా గ్రంథం మొత్తం ఎంతమంది విన్నారు చెప్పండి. మీకా గ్రంథం మొత్తం ఎంతమంది విన్నారు? స్ట్రైట్ ఫార్వర్డ్ క్వశ్చన్. ఒక్కరా? ఇద్దరా? 4 ఏండ్లేంది చెప్పి మీకా గ్రంథం. ఆ మీకా గ్రంథం నేను చెప్పేటప్పుడు కళ్ళతో నా కష్టాన్ని చూసిన వాళ్ళు ఎంతమంది లేరు? బైబిల్ పట్టుకొని చెప్తున్నాను. గ్రంథం ప్రారంభమైనప్పటి నుంచి ముగించేంత వరకు అన్నం మెతుకు తినలేదు తెలుసా మీకు? మీకా గ్రంథం చెప్పేటప్పుడు గ్రంథం ప్రారంభమైన నుంచి అయిపోయేంత వరకు అన్నం మెతుకు తినలేదు నేను. ఎందుకు? అక్కడ నేను అంటే తింటే ఒకవేళ బద్ధకం నన్ను ఆవహిస్తుందేమో అన్న భయముతో. గ్రంథం అయిపోయిన తర్వాత కొబ్బరన్నం చేయించుకొని తిన్నాను. అక్కడ బాగా చేస్తారు కనుక ముందే చెప్పాను, అయిపోయిన తర్వాత తింటాను, అంతవరకు తిన్నాను. ఇది నా కన్నులకు ఆశ్చర్యముగా ఉన్నది. ఒక యోవేలు గ్రంథం, ఒక మీకా గ్రంథం, ఒక ఎజ్రా గ్రంథం, ఒక ఎస్తేరు గ్రంథం, మొన్న చెప్పిన ఒక ఫిలిప్పీ పత్రిక. అంటే మనం నేర్చుకుంటున్నామా లేదా ఒక్కసారి ఆలోచించండి. మీ కళ్ళ ముందు ఉచితంగా ఇవ్వబడుతున్నటువంటి ఓరల్ కామెంటరీ, అది ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, ఓరల్ కామెంటరీ, వ్యాఖ్యానం. అది మీరు ఎప్పుడైనా వ్యాఖ్యాన పుస్తకాలు చూడండి, బయటికి వెళ్ళి క్రిస్టియన్ బుక్ స్టాల్స్లో వ్యాఖ్యాన పుస్తకాలు చూడండి. ఇంత బైబిల్కి ఇంత పెద్ద పుస్తకం ఉంటుంది. వ్యాఖ్యాన పుస్తకాలు ఎప్పుడైనా చూసారా? బైబిల్ ఇంత ఉంటుంది, వ్యాఖ్యాన పుస్తకాలు ఎంత ఉంటాయి? ఎప్పుడైనా ఆ వ్యాఖ్యాన పుస్తకాలు రాసిన రచయితను ఎవరైనా పేరు పెట్టి అంటారా? నువ్వు ఇంత పెద్దగా రాస్తే ఎవడు చదువుతారంటే చదువు లేదంటే లేదు. నువ్వు చదివితే చదువు లేదంటే లేదు. అక్కడ రాయాలి, ఆ వచనానికి వివరణ ఉంది అక్కడ. నా దగ్గర ఉన్న బైబిల్ ఏమో ఇంత, నువ్వు రాసింది ఇంత అని అనకూడదు. అది బుద్ధిగల మాట కాదు. అది రిటర్న్ కామెంటరీ అయితే, ఇది ఓరల్ కామెంటరీ. అంతే తేడా. మనం నేర్చుకోవట్లా.
తొందరపడి నేను నిర్ణయం తీసుకోవట్లేదు, కానీ నేను ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. అది చెప్తున్నాను ఇప్పుడు. 2025 మేలో హైదరాబాద్ సెమినార్ క్యాన్సల్. 2025లో హైదరాబాద్ సెమినార్ క్యాన్సల్. కానీ ఆ సెమినార్ కొరకు ఏ అమౌంట్ అయితే నేను నా కుటుంబం నుంచి వాగ్దానం చేశానో అది పోగు చేస్తూనే ఉంటామో అది మరొక సెమినార్ మరొక చోట పెట్టడానికి ఉపయోగిస్తారు. మీలో ఎవరైనా హైదరాబాద్ 2025 సెమినార్కి మీరు అమౌంట్ ఆల్రెడీ ఇవ్వడం మొదలుపెట్టింటే, నేను ముందే చెప్తున్నాను కదా, ఆ అమౌంట్ వేరే చోట సెమినార్కి ఉపయోగించడం జరుగుతుంది. మీకు ఇష్టమైతే ఇవ్వండి, లేదంటే ఈ మంత్ నుంచే దయచేసి మానేయండి. ఎందుకంటే హైదరాబాద్ సెమినార్ 2025లో జరగదు. ఎప్పుడు జరుగుతుందో చెప్పినా మళ్ళీ హైదరాబాద్ సెమినార్ మన సంఘానికి వచ్చే మన సంఘంలో ఉన్న కుటుంబాలన్నీ క్రమము తప్పకుండా మందిరానికి రావాలి. అది ఫస్ట్ జరగాలి. 2, వాక్యం నేర్చుకోవడం ప్రతి కుటుంబంలో జరగాలి. సింపుల్ చెప్పనా, ప్రతి 3వ శనివారం రాత్రి నైట్ ప్రేయర్ జరుగుతుంది. అర్ధము రాత్రే, సంపూర్ణ రాత్రి కూడా కాదు, నెక్స్ట్ సండే అని ఇబ్బంది పడకూడదని రాత్రి 1 గంట వరకు మాత్రమే ప్రేయర్. అందరు రావట్లా. ఇవి బేసిక్స్. నాకు అర్థమైంది ఏంటంటే, మనం ముందు బేసిక్స్లో పాస్ అవుదాం, పీజీల తర్వాత చేద్దాం. ఫిలిప్పీ పత్రిక మొత్తం అప్లోడ్ అయిపోయింది. ఎవరైనా స్టార్ట్ చేశారా వినడం? వాట్సాప్లో కూడా అప్లోడ్ అవుతోంది, పోస్ట్స్ పెడుతున్నారు. వినడం స్టార్ట్ చేశారా? ఇవి బేసిక్స్. అందుకే ప్రతి జోన్లో ఉన్న కుటుంబాల వారు అన్ని విషయాల ముందు మనం ఎదగాలి, దేవునికి దగ్గర అవ్వాలి. ఇక్కడ ఫెయిల్ అవ్వకూడదు మనం. అటు చూసారా, వెలుపలుండువారు అనే మాట కరెక్ట్గా మనకు అప్లై అవుతుంది. అది దేని వెలుపలు ఉన్నవారు? ఎక్కడో బయట రోడ్డు మీద ఉన్న వాళ్ళ గురించి కాదు, ఇది వాక్యానికి వెలుపలున్నవారు. డిప్లొమా క్లాసెస్కి నేను ఎంత కష్టపడి ఎంత లోతైన విషయాలు చెబుతున్నాను. అసలు బిబ్లియాలజీ అనేటువంటి బైబిల్ శాస్త్రం గురించి బయట మనం వినేటువంటి సరుకు ఎంత, ఇక్కడ నేను ఇచ్చే సరుకు ఎంత, ఒక్కసారి మనసు పెట్టి నేర్చుకునే విద్యార్థులకు తెలుసు నేను ఇస్తున్నటువంటి ఆ బిబ్లియాలజీకి సంబంధించి. నేర్చుకోవద్దు? ఆ 12వ వచనం చూస్తుంటే భయం వేసిపోతుంది. వెలుపలున్నవారు పరలోకంలో అడుగు పెట్టడానికి పాత్రులు కారు. అది పాయింట్ అక్కడ. ఉపమాన రీతిగా అందుకే చెబుతున్నాను, వెలుపలనున్నవారు ఒకవేళ దేవుని వైపు తిరిగి పాపక్షమాపణ పొందుదురని వారు చూచుటకైతే చూచియు కన్ను గొనకను, వినుటకైతే వినియు గ్రహింపకయు ఉండుటకును అన్నీ ఉపమాన రీతిగా వారికి బోధింపబడుచున్నవని వారితో చెప్పానంటే అపార్థం చేసుకోకూడదు. పొరపాటున కూడా కొన్ని సందర్భాలలో అవకాశం ఇస్తుంటాడు. నువ్వు ఆలోచించు. వినే వాళ్ళకు ఒక రెస్పాన్సిబిలిటీ ఉంది. థింక్ వాట్ యు లిసన్. కింద 24వ వచనానికి వద్దాం. మీకు ఎందుకు 21వ వచనంకి వద్దాం. ఎంత అద్భుతంగా ఉంటుందో. మీకు పైన విత్తువాని గురించి చెప్పాడు. 14వ వచనం నుండి విత్తువాడు వాక్యం విత్తుచున్నాడు. వాక్యం గురించి అది మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశాడు 20వ వచనం వరకు. 20వ వచనం వరకు ఎక్స్ప్లెయిన్ చేసి 21 నుంచి ఎంత కీలకమైన విషయాలు చెబుతున్నాడు చూడండి అక్కడ. మరియు ఆయన వారితో ఇట్లా, నేను దీపస్తంభము మీద నుంచబడుటకే గాని కొంచెము క్రిందనైనను మంచము క్రిందనైనా నుంచబడుటకు తేబడదు కదా. అంటే అర్థం ఏంటి? అక్కడున్న దీపం ఏంటి? చీకటి గల చోటున వెలుగిచ్చు దీపం అని దేనికి పేరు? వాక్యానికే. నేను ఉపమాన రూపంలో చెప్పినా, స్ట్రైట్గా చెప్పినా, నేను ఉపమానంగా చెప్పేవి దీపాలే, స్ట్రైట్గా చెప్పేవి దీపాలే. నేను ఇచ్చేవన్నీ దీపాలైతే కొంచెము కింద ఉండడానికో మంచం కింద ఉండడానికో కాదు నేను చెప్పేది.
అందరికీ వెలుగు ఇవ్వాలని చెబుతున్నా నేను వాక్యం. రహస్యమేదైనను తేటపరచబడకపోదు, బయలుపరచబడుటకే కానీ ఏది మరుగు చేయబడలేదు. నేను చెప్పే సంగతులు ఒకవేళ మీకు మరుగుగా మర్మముగా ఉన్నా, అది మీరు ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా ఓపెన్ అవుతాయి. అసలు నేను మీకు అర్థం కాకూడదని చెప్పే మాటలు కాదు, మీరు ఆలోచించాలని చెబుతున్న మాటలు. ఈయన మాకు అర్థం కాకుండా చెబుతున్నాడు, నాకు ఎక్కట్లేదు, అందుకే ఆయన మెసేజ్లు వినను కాదు. మీరు ఆలోచిస్తే ఎక్కే మాటలే చెబుతున్నా నేను అంటున్నాడు యేసుప్రభు. మర్మం కనిపిస్తున్నాయా, రహస్యం కనిపిస్తున్నాయా, ట్రై చేయండి. రహస్యమేదైనను మరుగు చేయబడదు, వినుటకు అదే బయలుపరచబడుటకే కానీ ఏది మరుగు చేయబడలేదు. వినుటకు చెవులు ఎవరికైనా ఉండిన ఎడల వాడు వినుగాక అన్నాడు. మళ్ళీ మాకు ఆయన చెప్తుంటే ఎక్కట్లేదండి, అన్ని ఉపమానాలు చెప్తున్నాడంటే ఎవరికి అర్థమవుతాయని వెళ్ళిపోతున్నారట. అడిగి చావద్దు, వచ్చి చెప్తాడు కరెక్ట్గా. అది టెస్టింగ్. అది నీకు నిజంగా అర్థం కాకపోతే వచ్చి అడుగు. పరీక్షిస్తున్నాడు దేవుడు, వస్తున్న వారిని పరీక్షిస్తున్న దేవుడు. నాకు అర్థం కావట్లేదు. ఆసక్తి లేదని చెప్పు. ఎందుకు ఈ డ్రామాలు? 24వ వచనం, మరియు ఆయన మీరేమి వినుచున్నారో, నెక్స్ట్ మాట, జాగ్రత్తగా చూచుకొనుడి. చూచుకునే అర్థం ఏంటి? వినేసి వెళ్ళిపోకండి. మీరు ఏం వింటున్నారో ఎక్కుతోందో లేదో ఆలోచించండి. నెక్స్ట్ మాట చూడండి, గొంతు మీద కత్తి పెట్టినట్టు ఉంటుంది. మీరెట్టి కొలతతో కొలుతురో మీకును అట్టి కొలతతోనే కొలవబడును. మీకు ఇంట్రెస్ట్ ఉంటే నా మాటలపై, నాకు మీపైన ఇంట్రెస్ట్ ఉంటుంది. అది అక్కడ మాట. నువ్వు ఏ కొలతతో కొలుస్తావో అదే కొలత నీకు. నువ్వు నా గురించి నువ్వు ఎంత అటెంటివ్గా ఉంటావో, ఇక్కడ నువ్వు ఎంత అటెన్షన్ అయితే నా కోసం పే చేస్తావో, నీకు నాపై ఎంత గురి ఉంటుందో నీపై కూడా నాకు అంతే గురి ఉంటుంది. నన్ను కానీ, నా సన్నిధి కానీ, నా వాక్యం కానీ నువ్వొద్దనుకుంటే నువ్వెవడికి కావాలి? అవుట్. అది పాయింట్ అక్కడ. నీకు నేనొద్దు, నా మాట వద్దు, నా వాక్యం వద్దు, నా వాక్యం నేర్చుకోవడం వద్దు. నీ అవసరాలని ఉద్దరగా నేను తీర్చాలా? వీటన్నిటితో పాటు బోనస్ పరలోకం ఇవ్వాలా? అండర్లైన్ చేయండి అన్నమాట ప్లీజ్. మీరెట్టి కొలతతో కొలుతురో మీకును అట్టి కొలతతోనే కొలవబడును, మరి ఎక్కువగా మీకు ఇవ్వబడును. అంటే అర్థం ఏంటి? నువ్వు నా మీద 100% నువ్వు అటెన్షన్ పే చేసావనుకో, నీకు 1000% ఉంటుంది. నువ్వు 100% నా కోసం స్పెండ్ చేస్తే 1000% నీకు బహుమానం ఉంటుంది. నన్ను నువ్వు నిర్లక్ష్యం చేయడం మొదలు పెడితే, నువ్వు నిర్లక్ష్యం అంటే నేను నిర్లక్ష్యం చేస్తే ఎట్లుంటుందో తర్వాత నువ్వు చుక్కలు చూడాల్సి వస్తుంది. అదే అక్కడ పాయింట్. మీరెట్టి కొలతతో కొలవబడుదురో అట్టి కొలతతోనే మీరును కొలవబడతారు. ఇప్పుడు చూడండి కింద, కలిగిన వానికి ఇయ్యబడును, లేని వానికి కలిగినదయు వాని యొద్ద నుండి తీసివేయబడునని వారితో చెప్పాను. అది సంవత్సరాల తరబడి చర్చిలో మెంబర్షిప్ ఉండడం కాదు మ్యాటర్. సంవత్సరాల తరబడి మందిరానికి వస్తుండడం కాదు ప్రయోజనం. మన కళ్ళ ముందే చిన్న పిల్లలు పెద్దలైపోతున్నారు. చిన్న పిల్లలు మూతి మీద మీసాలు వచ్చి వాళ్ళ గుర్తుపట్టలేని పరిస్థితి అయిపోతుంది. నేను మొన్న వేరే ఊరికి వెళ్తే నా దగ్గర చదువుకున్న పిల్లలు ఎవరని చూస్తున్నా నేను, ఇంత గడ్డాలు. నేను గుర్తుపట్టట్లేదన్న సంగతి చూసి, నేను గుర్తుపట్టట్లేదన్న దాన్ని అలా చూసి నవ్వుతున్నాడు. నన్ను గుర్తుపట్టట్లేదు చూడు నువ్వు అని. నీ అవతారమే మారింది, నేను ఎక్కడ గుర్తుపడతాను? పిల్లలు పెద్దోళ్ళు అవుతున్నారంటే పెద్దలు ఏమైపోతున్నట్టు, టైం దగ్గర పడినట్టు. ఇంకెప్పుడు నేర్చుకునేది?
కలిగిన వానికి ఇవ్వబడునా అంటే వాక్యం మీద ఆసక్తి కలిగిన వాడికి ఇవ్వబడుతుంది అనేది మ్యాటర్ అర్థమైపోయింది. లేని వానికి ఉన్నది కూడా తీసేస్తానంటే ఆసక్తి లేనోడికి తీసేస్తానని అర్థమైపోయింది. పోతే పోయింది, నాకేమో పోతే పోయింది, వాక్యం నా దగ్గర లేకపోతే ఏముంది అనుకోవడానికి లేదు. ఇక్కడ చచ్చిపోయిన తర్వాత పరలోకం వెళ్ళిపోతుంది. నీ జీవితం అంతా విశ్వాసి అన్న పేరు మీదనే బతికావు, కానీ విద్యార్థి అనే ట్యాగే ఎప్పుడు నీకు రాలేదే. అనుకోవచ్చు కొంతమంది, మాకు చదువు లేదు కదండి అనుకోవచ్చు. చదువు లేని వాళ్ళకు కూడా బైబిల్ ఆప్షన్ ఇచ్చింది. ఏమిటది? వినుట వలన విశ్వాసం కలుగును. అది ఆప్షన్ ఉంది. చదువు రాకపోయినా సీరియల్ అర్థమైపోతున్నాయి మనకు. చెప్పండి, చదువు లేదనేదే కానీ సీరియల్ మొత్తం ఫస్ట్ ఎపిసోడ్ నుంచి ఈ లేటెస్ట్ ఎపిసోడ్ వరకు చెప్పమంటే మనం చెప్పం. ఎన్ని ఎపిసోడ్లు అవి? అవును, నాకు తెలియక అడుగుతాను, ఎప్పుడైనా అన్ని ఎపిసోడ్లు ఎవడు చూస్తాడండి? ఎవడన్నాడు? ఒక చిన్న బిడ్డ పుట్టింది అమ్మాయి, అప్పుడు మొదలైంది సీరియల్. అమ్మాయి 8th క్లాస్కి వచ్చింది, అవ్వలేదు సీరియల్ ఇంకా. మీరు ఆలోచించండి, ఇంకా పుట్టిన అమ్మాయి 8వ తరగతికి వచ్చింది, సీరియల్ అయిపోలేదు. విచిత్రం ఏంటంటే కొసమెరుపు, సీరియల్లో ఉన్న యాక్టర్లు కూడా మధ్యలో చచ్చిపోయారు, వేరే వాళ్ళు వచ్చారు అంతే, సీరియల్ మాత్రం అయిపోలేదు. సంవత్సరాల తరబడి నడిచే సీరియల్ మెసేజ్లు షార్ట్ అయిపోవాలా, సినిమా షార్ట్ అవ్వాలని ఎవరు డిమాండ్ చేయలేదు ఎప్పుడు. ఆ 2.5 గంటే ఉంది, కానీ అది ఎప్పుడు తగ్గలా. అమ్మో, వాక్యానికి దూరంగా ఉండి మనం ఏదో ఉద్ధరించేస్తున్నాం అనుకుంటున్నాం. మన జీవితాన్ని అట్లా ప్లాన్ చేసుకోవాలి. దయచేసి గుర్తుపెట్టుకోవాలి, మన జీవితాన్ని అట్లా ప్లాన్ చేసుకోవాల్సిందంతే. ఉన్నదే చిన్న జీవితం, గుండె చప్పుడు ఆగిపోయిందంటే ఇంక పోయినట్టే చాప్టర్, మళ్ళీ రాదు రాదు రాదు. నేర్చుకోవాలి. నేర్చుకుంటేనే దేవుడు అర్థమవుతాడు, నేర్చుకుంటేనే ఆయన మనసు అర్థమవుతుంది, నేర్చుకుంటేనే ఆయన బాధ అర్థమవుతుంది, నేర్చుకుంటేనే ఆయన ప్రేమ అంటే ఏంటో అర్థమవుతుంది. అప్పుడే మనం ఆయనకు తగినట్టుగా బతుకుతాం, ఆయనకు తగినట్టుగా బతుకుతాం. ఇప్పుడు అంశం చూపించు మళ్ళీ. కలిగిన వానికే ఇవ్వబడునా? ఇవ్వబడును. జ్ఞానం మాత్రమే కాదు, పరలోకం కూడా వారికే ఇవ్వబడును. జ్ఞానము కూడా వారికే ఇవ్వబడును. నేను ప్రార్థన చేసే ముందుగా యవనస్తులకు పనికి వస్తుందని ఒక ఉపమానం చెప్తున్నా. ఉపమానం కాదు, ఒక చిన్న ఉదాహరణ, మీకు పనికి వస్తుందని. ఇప్పుడున్న యవనస్తుల గురించి మాట్లాడుతున్నా. బహుశా మీరు టేప్ రికార్డర్లు చూసారో లేదో నాకు తెలియదు. టేప్ రికార్డర్స్, ఇప్పుడు సెల్ ఫోన్స్ వచ్చాయి, కానీ ఒకప్పుడు ఎక్కువ రేడియోలో టేప్ రికార్డర్సే కదా. ఇయర్ ఫోన్స్ ఉండేవి కాదు. ఇయర్ ఫోన్స్, వాక్మ్యాన్స్ ఇవన్నీ లేవు, ఓన్లీ టేప్ రికార్డర్లు మాత్రమే. మా ఇంట్లో అర్ధరాత్రి అందరు నిద్రపోయిన తర్వాత అప్పుడు పెట్టుకొని సైలెంట్గా చిన్న చెవి ఆ స్పీకర్ల దగ్గర చెవి పెట్టి వాక్యం వినేటోడిని. మీకు పనికి వస్తుందని చెప్తున్నా నేను. నా జీవితంలో నాకు దక్కిన ఒక గొప్ప ధన్యత ఏంటంటే వాక్యం నేర్చుకోవడం అనే విషయంలో నేను ఎప్పుడు కూడా గ్యాప్ తీసుకోలేదు. అప్పటి నుంచి ఇప్పటి వరకు నేర్చుకుంటూనే ఉంటాను. ప్రతిరోజు ఒక కొత్త సంగతి నేర్చుకోవాల్సిందే, లేకపోతే నాకు నిద్ర పట్టదు. యవనస్తుల కోసం మాట్లాడుతున్నాయి మాటలు. మా అమ్మ నాన్న పెద్ద పిచ్చి పట్టినట్టుంది అనుకుంటే వాళ్ళు అప్పుడప్పుడు నన్ను చూసి. కరెక్టే, వాక్యం అనే పిచ్చి. మన జీవితం దేవునికి దగ్గరగా ఉంటే మనకేం అవసరం ఆయన ఇస్తూనే ఉంటాడు వాక్యం నేర్చుకోవడానికి. అది నేను చెప్పేది. మేము చిన్నప్పుడు పెరిగిన ప్రాంతం, రెగ్యులర్గా మేము ప్రతిరోజు హ్యాపీగా స్కూల్కి వెళ్ళేటువంటి పరిస్థితులు అక్కడ అనుకూలంగా ఉండేవి కాదు. అసలు మేము చదువుకున్న బడులు ఈరోజు నాకు వచ్చిన ఇంగ్లీష్కి సంబంధమే లేదు. అసలు నేను కోరుకున్న ఫీల్డ్ కంప్యూటర్స్, హార్డ్వేర్ అండ్ నెట్వర్కింగ్.
కానీ నాకు తెలియకుండానే కేజీ నుంచి పీజీ వరకు కేజీల కొద్ది ఇంగ్లీష్ స్టడీ చేయాల్సి వచ్చింది. నేను ఎంతో అవసరమైనటువంటి పట్టు నాకు ఇంగ్లీష్ పైన. నేను అదే పనిగా కష్టపడి ప్రయాసపడి పని చేయకుండానే పని చేశాను, అది వేరే సంగతి. ఇష్టపడి అసలు నా ఫీల్డ్ కంప్యూటర్స్ కదా, నేను ఎందుకు ఇంగ్లీష్లోకి వచ్చేస్తున్నాను నాకు అర్థం కావట్లా. ఈరోజు నేను చేస్తున్న రీసెర్చ్కి ఇంగ్లీష్ ఎలా ఉపయోగపడుతుందో నాకే తెలుసు. ఒక తెలుగు భాషలో మాత్రమే కాకుండా అంతర్జాతీయ భాషలో దేవుని సందేశం వెళ్ళాలంటే నా ముఖానికి ఏమొచ్చి ఉండాలి? ఇంగ్లీష్ వచ్చి ఉండాలి. అప్పుడు అర్థమైంది, ఆయన పరిచర్యపై, ఆయన వాక్యంపై మనకు ఆసక్తి ఉంటే నాకు అవసరమైనది ఏమిటో ఆయనే అనుగ్రహిస్తూ ఉంటాడు. కలిగిన వానికే చెప్పండి ఇవ్వబడును. యవ్వనస్తుల కోసం ఈ మాట చెప్తున్నా ఎగ్జాంపుల్గా. ఎందుకంటే మీరు ఆలోచించాలి, మీరు టైంని ఎలా యూటిలైజ్ చేసుకుంటున్నా తెలీదు. మీరు అలిగితే నష్టపోయేది మీరే. మళ్ళీ చెప్తున్నాను నేను, కొంతమంది యవ్వనస్తులు అలిగి మానేస్తున్నారని విన్నాను నేను. ఎవరికి నష్టం నాకు తెలియక అడుగుతున్నాను. నేనున్నప్పుడు నన్ను బాగా యూటిలైజ్ చేసుకోండి. సీరియస్ చెప్తున్నాను యవ్వనస్తులకి, తమ్ముళ్ళనే మీపై నాకు అధికారం ఉందని చెప్తున్నాను నేను ఉన్నప్పుడే నన్ను యూటిలైజ్ చేసుకోండి. వాక్యం నేర్చుకుంటారా, వచ్చి నేర్చుకోండి. ఇంగ్లీష్ నేర్చుకుంటారా, వచ్చి నేర్చుకోండి. రేపు రాత్రి ఒక తమ్ముడు వేరే ఊరు నుంచి బయలుదేరి వస్తున్నాడు. ఈరోజు రాత్రే, రేపు ఉదయానికి ఎందుకో చెప్పనా, ఇంగ్లీష్ నేర్చుకోవడానికి వస్తున్నాడు. నాకు టైం ఉండదు నాన్న అంటే, నీకు టైం ఉన్నప్పుడే చెప్పు, టైం ఉన్నప్పుడే చెప్పు. ఎక్కడెక్కడో ఉన్న వాళ్ళకు ఏం నేర్చుకోవాలో నా దగ్గర ఏముందో వాళ్ళకి అర్థమైపోతుంది. మీకు అర్థం కాకపోతే ఎట్లా? అలుగుతారేంటి? నాకు అర్థం కాదు. అలగడం ఏంటి? ఎవరి మీద అలక? దేనికి అలక? ఏం సాధిస్తారు అలిగి? ఆకలేనోడు అన్నం మీద అలగకూడదు, కడుపుకే దెబ్బ. మీ కళ్ళ ముందు ఇంత ఉంది నేర్చుకోవడానికి. రండి. నేను పుట్టి పెరిగిందే సేవకుల కుటుంబంలో. నేను వాక్యం చెప్పబట్టి ఇది 29వ సంవత్సరం. ఫర్ కైండ్ ఇన్ఫర్మేషన్, నేను వాక్యం చెప్పబట్టి ఇది 29వ సంవత్సరం. ఎన్ని ఉండవు మీరు నేర్చుకోవడానికి. విషయం నేర్చుకుంటారా, వచ్చి నేర్చుకోండి. విధానం నేర్చుకుంటారా, వచ్చి నేర్చుకోండి. భాష నేర్చుకుంటారా, వచ్చి నేర్చుకోండి. యు ఆర్ అనేబుల్ టు యూటిలైజ్ వాట్ యు హ్యావ్ రైట్ బిఫోర్ యూ. మీరు ఆసక్తి మీకు లేకపోతే ఉన్నది కూడా చెప్పండి ఇక మీరే తీసేస్తాడు. పెంచుకోవాలి. పరశురామ్, ఒకసారి నువ్వు స్టాండప్. పరశురామ్, ఇఫ్ యు ఆర్ దేర్, స్టాండప్. ఏ బ్రాంచ్కి వచ్చేవాడి నువ్వు ఇంగ్లీష్ నేర్చుకోవడానికి చెప్పు? 2008లో ఏ బ్రాంచ్కి? కాచిగూడ బ్రాంచ్కి వచ్చేవాడివి. నీ బ్యాచ్లో ఎవరు ఉండేవాళ్ళు నీకు గుర్తుందా? డాక్టర్లు ఉండేవారు, అంతేనా? పెద్ద డాక్టర్స్ ఇంగ్లీష్ నేర్చుకోవడానికి వచ్చే వాళ్ళలో విద్యార్థులు, అడ్వకేట్స్ ఉండేవారు, డాక్టర్లు ఉండేవారు. నేను మాట్లాడుతూ 2008వ సంవత్సరం గురించి. అప్పుడు తెలంగాణ ఇంకా డివైడ్ అవ్వాలా, ఉద్యమాలు జరుగుతున్నాయి. జేఏసీ నాయకులు వచ్చేవారు ఉస్మానియా యూనివర్సిటీ నుంచి. మెహదీపట్నంలో ఉన్నటువంటి హాస్పిటల్ ఉంది కదా, సరోజినీ నాయుడు హాస్పిటల్, పెద్ద హాస్పిటల్. అక్కడ ఉన్నటువంటి హెచ్ఓడీస్ కొంతమంది వచ్చేవారు. ఆయుర్వేదానికి సంబంధించి ఆ లోపల ఏదో ఒకటి ఉంటుంది సెక్షన్, నాకు తెలిసి అక్కడో దాని పక్కనో. అవునా సురేష్? డూ యూ రిమెంబర్? పేర్లు గుర్తున్నాయి, డాక్టర్ల పేరు. కింగ్కోటి హాస్పిటల్ హెచ్ఓడి గారి పేరు ఏం పేరు? శ్రీనివాస్ గారా? నీకు గుర్తుంటే వచ్చేవాళ్ళు వీళ్ళందరూ కూడా. చెప్తున్నాను ఎగ్జాంపుల్. ఎందుకు చెప్తున్నానంటే, సిట్ డౌన్ ప్లీజ్, టేక్ యువర్ సీట్. ఎందుకు చెప్తున్నానంటే, మీరు చాలా చిన్న పిల్లలు. యవనస్తుల గురించి చెప్తున్నా, మీరు చాలా చిన్న పిల్లలు. నేర్చుకోండి అని చెబుతున్నా, యూటిలైజ్ చేసుకోండి అని చెబుతున్నా నేను. రండి, మీకు ఇవ్వబడుతున్నటువంటి అవకాశాలంటే వినియోగించుకోండి.
ఇట్స్ ఎ పిటీ ఇఫ్ యూ కెనాట్ యూటిలైజ్ దిస్. యూ హ్యావ్ టు బి పిటీడ్. అండ్ సమ్ ఆఫ్ ద వర్డ్స్ క్యాన్ బి అప్లైడ్ టు అదర్స్ యాజ్ వెల్. మిగిలిన వాళ్ళు కూడా దాన్ని యూటిలైజ్ చేసుకోవాలి. ఇంత చక్కని అవకాశం ఉంటుంటే దీన్ని యూటిలైజ్ చేసుకోకపోతే ఎలా? అప్పుడప్పుడు మనం వస్తే ఎలా? రెగ్యులర్గా రావాలి, వాక్యం నేర్చుకోవాలి. యేసుప్రభు వారు పరలోకం నుంచి వస్తే యూటిలైజ్ చేసుకోలేకపోయారు సమాజం. ఇలాంటి పరిస్థితి వద్దు, మనకు మంచిది కాదు. మన ముందు చల్లబడుతున్న ముత్యాలను ఏరుకునేటువంటి పరిస్థితి మనకు ఉండాలి. క్షమించండి, మన ముందు చల్లబడుతున్నటువంటి ముత్యాలను ఏరుకునే స్థితిలో మనం ఉండాలి. గుర్తించని స్థితిలో మనం ఉండకూడదు. ఎన్నడు వాడబారని అనే పాట ఒకటి ఉంది. ఈరోజు ఇంటికి వెళ్ళి వినండి దయచేసి. గడ్డి ఎండిపోవును, దాని పువ్వు వాడిపోవును, దేవుని వాక్యం ఎప్పటికీ నిరంతరము నిలుచును. ఆ వాక్యానికి దూరమైతేనే దేవుని మహోగ్రత మన మీద కుమరించబడుతుంది. ఆలోచిస్తారని, జాగ్రత్త పడతారని. వాక్యానికి విద్యార్థులుగా మారకపోతే దాని మూల్యం మనం చెల్లించుకునేటప్పుడు రొమ్ము కొట్టుకోవాల్సి వస్తుంది. అది జరగకూడదనే ఈరోజు ఈ హెచ్చరికలు. ఆలోచించమని వేడుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. యేసుప్రభు వారు ఈ లోకానికి వచ్చినప్పుడు మనందరి కోసం బలైనది ఆ త్యాగాన్ని నెమరు వేసుకుంటూ ఆయన బల్ల మీద నుంచి వచ్చే రొట్టెలోనూ పానీయంలోనూ మనము చేవేద్దాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, జీవం గల నాయన, పరిశుద్ధుడైన మహా గొప్ప దేవ, ఈ రాత్రి మీరు ఇచ్చినటువంటి ఈ మాటలన్నిటిని బట్టి మనం స్తుతిస్తున్నాం. విత్తబడినటువంటి ప్రతి మాట మా హృదయాలలో నూరంతలుగా నిలిచి ఫలించుటకు సహాయం చేయమని వేడుకొనుచున్నా. కృప చూపండి నాయన. మంచి నేలను పడిన విత్తనాల వలె ఈ మాటలని మా హృదయాలలో గొప్పగా ఫలించుటకు సహాయం చేయమని యేసు ప్రభు వారి పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన మీకే సమర్పిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.